మరి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. మరి అయ్యగారికి ప్రేమతో ఈ సమయాన్ని అప్పచెప్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చేతుల పైకెత్తి మనసారా స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నోరు తెరిచి అందరూ చెప్పాలి స్తోత్రం అని చెప్పి. ఇంకా ఇంకొంచెం మరి కొంచెం ఓ దేవదూతల వలె చేతులు రెక్కలు చాపి ఆకాశమందున్న దేవుని వైపు మనము చప్పట్లు కొడుతూ స్తోత్రాలు పలుకుదాము. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు పలుకుదాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. సకల ఘనత, కీర్తి, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే కలుగును గాక. మీ నామమే హెచ్చించబడును గాక. యేసు నామములో స్తుతించి గణపరుస్తున్నాము ప్రియ పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, ఇంకొంచెం దగ్గరగా చెప్దాం. హల్లెలూయా. ఆ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు ఈ మంచి సమరయుని యొక్క మీటింగ్స్కి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ శుభము కలుగును గాక. మన రామచంద్రాపురం గ్రామము చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా యేసునామములో ఈ మీటింగ్స్ ద్వారా దీవెన పొందును గాక. ఎందుకంటే యేసు ప్రభు వారు ఎక్కడైనా ఒక చోట మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రాంతంలో గొప్ప మార్పులు కలిగేవి. అవి ఎంత గొప్ప మార్పులు అంటే ఆ గ్రామంలో అంతవరకు ఏలుబడి చేసిన సైతానియా శీకర శక్తులన్నీ తొలగిపోయాయి. అంతకుముందు ఎందరో ప్రవక్తలు వచ్చారు, అంతకుముందు పాత నిబంధన భక్తులు ఎందరో వచ్చినా కానీ ఎవరు శీకర శక్తుల యొక్క సామ్రాజ్యాన్ని కదపలేదు. కానీ యేసు ప్రభు వారు వచ్చి ఆ సైతాన్ యొక్క రాజ్యాన్ని తొలగించి దేవుని రాజ్యానికి పునాది వేశారు ఆ రోజున. అప్పటి నుంచి దయ్యాలు వెళ్ళగొట్టబడటం, రోగులు స్వస్థ పొందటం, అద్భుతాలు జరగటము, ఇదిగో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిగో దానికి కొనసాగింపుగా దేవుడు ఈ స్థలంలో రామచంద్రాపురంలో దేవుడు మన దైవజొండ ఎస్సాక్ గారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకోవటం ఒక ఎత్తు అయితే ఆయన కుమారుణ్ణి ఏర్పాటు చేసుకోవటం మరింత బలమైనటువంటి దేవుని యొక్క ఏర్పాటు అయ్యింది. ఈరోజు ఈ స్థలాల్లో మనందరూ ఇలా సమకూర్చబడటం దేవుని యొక్క అనాది కాల సంకల్పం. ఒకవేళ ఈరోజు ఈ ప్రార్థనకు వచ్చిన మీ అందరిలో ఎవరినో దేవుడు ఒకరిని కాదు మనందరినీ కూడా తన రాజ్యానికి హక్కుదారులుగా దేవుడు చేసుకోబోతున్నాడు. హల్లెలూయా. రండి దేవుని గ్రంథంలో నుండి ఒక మాటను మనము చూద్దాం. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుదాం. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దేవుడి వాక్యాలు మన వెనుకలు అర్థమైనట్లు బోధించునుగాక. చేయిపైకి చెప్పండి గట్టిగా ఆమేన్. అంటే దేవుడు తన నమ్మిన భక్తుల్ని విడిచిపెట్టక ఎవరైతే ఆయనకు మొరపెడతారో మొరపెట్టిన వారందరికీ ఆయన ఉత్తరం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ శ్రమల్లో ఆ కష్టాల్లో అందరూ చెయ్యి విడిచినా నేను మాత్రం నీ చెయ్యి విడిచిపెట్టను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతనిని గొప్ప చేస్తాను అని చెప్తున్నాడు. పిల్లరా, ఈ లోకంలో మనకి అందరూ మనుషులు తారాసి పడతారు. ఈ లోకంలో రావటానికి కారణం మన తల్లి, మన తండ్రి. వారు మనల్ని కన్న తర్వాత లోకం పరిచయం అవుతుంది. ఆ తర్వాత మనకు అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తర్వాత ఈయన పెదనాన్నరా, ఈయన మామయ్యరా, వీళ్ళరా వాళ్ళని పరిచయం చేస్తుంటే లోకంలో మనకి రక్త సంబంధాలు కనపడతాయి. ఎంతమంది రక్త సంబంధాలు కనబడినా స్కూల్లో చదువుకొని కాలేజీలకు వచ్చిన తర్వాత స్నేహితులకి ఇచ్చే విలువ ఇంకెవ్వరికి ఇవ్వం. ఎందుకంటే స్నేహితులు మన వయసులో ఉన్న వాళ్ళేమో, మన ఆలోచనలకు దగ్గరగా ఉన్న వాళ్ళేమో ఆ స్నేహితులకి చాలా ఎక్కువ ప్రేమ చూపిస్తాం, వారితో కలిసి చట్టాపట్టాలు వేసి తిరుగుతాం. అయితే ఎంతమంది స్నేహితులు మనకున్న బంధుమిత్రులున్నా కష్టము, ఇబ్బంది, శ్రమ వచ్చినప్పుడు స్నేహితులు మనకు దూరం అయిపోవచ్చు, బంధుమిత్రులు కూడా మన చేయి పట్టుకోకపోవచ్చు, అందరూ కూడా మనల్ని విడిచిపెట్టేయచ్చేమో. కానీ ఇదిగో ప్రభు అయిన దేవుడు చెప్తున్నాడు, అందరూ నిన్ను విడిచిన శ్రమలో నేను నీకు తోడై ఉంటాను అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. తల్లి, నీ శ్రమలో దేవుడు తోడై ఉండబోతున్నాడు. తమ్ముడు, ఎంతమంది స్నేహితులు నమ్మేవో వారందరూ నిన్ను విడిచిన దేవుడు మాత్రము నిన్ను విడవడు.
నీకు దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ నీ దగ్గరికి రావచ్చు, కానీ అన్నీ పోయిన తర్వాత మాత్రం ఉన్న వాళ్ళే నిజమైన స్నేహితులండి. జీవితంలో అందరికన్నా విలువైన వ్యక్తులు ఇద్దరు ఉంటారండి. ఒకటి మన తల్లి, రెండోది మన భార్య పురుషులకి. అలాగే స్త్రీలకైతే ఒకటి కన్నా తల్లి లేక తండ్రి, రెండోది తన భర్త. వీరు ఎందుకు అంటే ఎంతమంది మనకు తారాసపడినా వీరందరూ ఏదో సమయంలో మనల్ని చెప్పి మనకు దూరం అవ్వచ్చు, కానీ భార్య మాత్రం జీవితకాలం ఎంత రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా, మంచం పడినా, ఒకవేళ భర్త పక్షవాతంతో మంచం పట్టేసినా, అది సంవత్సరాల తరబడి మంచం మీద ఉన్న భార్య సేవ చేస్తూ తన భర్తని విడవకుండా ఉంటుందే. ఇదిగో నా ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను విడవక అలా అంతకన్నా అధికంగా నేను ప్రేమిస్తానంటున్నాడు. భార్యకి మించిన ప్రేమతో, భర్తకి మించిన ప్రేమతో, తల్లికి మించిన ప్రేమతో నేను నిన్ను ఆదరిస్తానన్న ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఏ తల్లి అయినా సరే తన కుమారుడి యొక్క క్షేమం కోరుకుంటుంది. ఏ తల్లి అయినా సరే తన కొడుకు బాగుండాలి, గొప్పవాడు అవ్వాలి, గనుడు అవ్వాలని మేలు కోరుతాడు. అయితే ప్రతి కొడుకు తన తల్లి యొక్క క్షేమం కోరకపోవచ్చు. తల్లి యొక్క క్షేమం కోరే కొడుకులు ఉండొచ్చు, కానీ తల్లి మేలు కోరని కొడుకులైనా ఉండొచ్చేమో కానీ కొడుకుల యొక్క క్షేమం కోరని ఎంత పెద్ద చెడ్డ తల్లి అయినా సరే కొడుకు యొక్క క్షేమం కోరని తల్లంటూ ఈ లోకంలో ఉండరండి. ప్రతి ఒక్క తల్లి తన పిల్లల యొక్క క్షేమం కోరుకుంటారు. ఈరోజు తల్లికి మించిన ప్రేమ కలిగిన దేవుడు నీ క్షేమాన్ని రాత్రి కోరుతున్నాడు, నీకు మేలు చేయాలని కోరుకుంటున్నాడు. నువ్వు శ్రమలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, బాధల్లో ఉండగా నీ చేయి పట్టుకుని ఆదరించడానికి ఆయన మనకు తోడై ఉన్నాడు. ఎందుకంటే నేను ఈ మాటలు చెప్పడానికి గల కారణం, నాకంటూ చాలా స్నేహితులు ఉన్నారు. నా తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఎందరో లెక్కలేనంత మంది, పెద్ద కుటుంబం. మా నాన్నగారు అన్నదమ్ములు 3, అక్క చెల్లెళ్ళు 3. అలాగే మా అమ్మగారి యొక్క కుటుంబీకుల్లో వాళ్ళ అక్క చెల్లెలు 5, అన్నదమ్ములు 5. వారి యొక్క సంతానం ఎంత పెద్దదో. కానీ వీళ్ళందరూ మా దగ్గర ధనవంతో ఉన్నంత వరకు కూడా ఏదైనా దసరా వస్తే చాలు అందరూ మా ఇంటి చేరేవారు. మా ఇంటి చేరి మాకు ఎంత పెద్ద ఫంక్షన్కో జరిగేదో, దసరా ఊర్లో అందరికీ దసరా అయితే, కానీ మా ఇంట్లో మాత్రం నిజంగా మాకు ఎసరే అది. స్తోత్రం కలుగును గాక. ఎంత మా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా మా కుటుంబాల్లో, ముఖ్యంగా మా ఇంట్లో అందరూ బంధుమిత్రులు అందరూ చేరేవారు. ఎవరి పెళ్ళైనా సరే మేమే, ఎవరికి ఏదైనా బంగారం కొనాలన్నా మేమే, ఏదైనా కావాలన్నా నా తల్లి యొక్క సలహా లేకుండా, నా తండ్రి సలహా లేకుండా ఎవరు ఏం చేసేవారు కాదు. అందులో రోజు మా ఇంటి గుమ్మాల మీద ఉండేవారు వాళ్ళు. రోజు సుమారుగా 1 లీటర్ పాలు, కనీసం టీలు పెట్టడమే సరిపోయేది మా అమ్మగారికి. ఇక రోజు మా ఇంటి అరుగు మీద కనీసం ఎప్పుడు చూసినా 10-15 మంది ఉంటూ ఉండేవారండి. అటువంటి కుటుంబం ఎప్పుడైతే మేము ప్రభువుని నమ్ముకున్నామో, యేసుని నమ్ముకున్నామో అనే సంగతి, నేను నా తల్లి ప్రభువుని నమ్ముకున్నాం. మా నాన్నగారికి అది అస్సలు ఇష్టం కాదు, పూర్తిగా ద్వేషించేవారు మా నాన్నగారు. ద్వేషించి నేను నా తల్లి ప్రభువుని నమ్ముకున్నాం అనే సంగతి మా నాన్నగారు ఆయనకి తెలియగానే మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపించేశారు. నువ్వు ఇంట్లో ఉండటానికి వీరలేదు, ఈ కుటుంబంలో ఉండటానికి వీరలేదని. అప్పటి వరకు మా అమ్మ ఎందరికో కడుపు నింపేది. ఎందరో నిరుద్యోగులు మా ఇంటి దగ్గరకు వచ్చి, మాది అమలాపురం పట్టణం ఏమో, చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూరులో ఉన్న వాళ్ళు మా ఊరు వచ్చి వ్యాపారాలు చేసుకుని ఉద్యోగాలు చేసుకుంటుంటే నా తల్లి వారిని ఆదరించి, వారికి నెలలు కాదండి, కొంతమందికి అయితే 2-3 సంవత్సరాల పాటు ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి భోజనాలు పెట్టి సంరక్షించేదండి మరి. అటువంటిది మేము ఇంట్లోంచి మా నాన్నగారు ఎప్పుడైతే బయటికి పంపించేశారో, ఒక్కరు కూడా మేము ఎలా ఉన్నామో, బ్రతికేమో, చచ్చిపోయామో, ఎక్కడున్నామో అస్సలు ఎవ్వరు పట్టించుకోలేదండి. ఒక్కరు కూడా మా దగ్గరికి రాలేదు పిల్లలు. 15 సంవత్సరాల పాటు మేమేమైపోయామో ఎవ్వరికీ తెలియదు, మేము చచ్చిపోయామో కూడా ఎవరికీ తెలియదు. కానీ 15 సంవత్సరాల తర్వాత మా జీవితాల్లో దీవించబట్టం అందరూ చూసి మరలా ఇప్పుడు అందరూ మా దగ్గర చేరుతున్నారు. స్తోత్ర కలుగును గాక. అప్పుడు ఒక్కరు కనపడలేనప్పుడు అప్పుడు తెలిసింది, బంధుమిత్రులంటే ఇంత ప్రేమ, అరే అన్నదమ్ముల కంటే ఇంత ప్రేమ ఉంటుందా అని అనిపించింది పిల్లారా. ఆ సమయంలో ఎవ్వరు చేరదీయలేనప్పుడు ఒక మందిరంలో, రామచంద్రాపురం, అది కాకినాడ దగ్గరలో ఉండే రామచంద్రపురం, దాన్ని కోట రామచంద్రపురం అంటారు. రాజుగారు కోట ఉంటుంది అక్కడ, అందులో కోట రామచంద్రపురం అంటారు. అక్కడ ఒక చర్చ్ ఉండేది, పరిశుద్ధ సంఘం అని. అక్కడ మరియమ్మ గారు అని ఒక తల్లి గారు చాలా భక్తిపరురాలు. ఆమె మమ్మల్ని చేర్చుకుని కన్న తల్లి కన్నా మిన్నగా ప్రేమించిందండి. ఆవిడ నిజంగా ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందని మా తల్లి దగ్గర కూడా చూడలేదు అంత ప్రేమ. నిజంగా మా బంధువుల దగ్గర కూడా చూడలేదండి అంత ప్రేమ.
ఒక ఆత్మీయ తల్లి మమ్మల్ని అధికంగా ప్రేమించి తన ఇంట ఉంచుకుని మాకు కావలసిన అవసరాలన్నీ తీర్చి మేము దిక్కుమొక్కు లేకుండా ఉంటే మా అవసరాలన్నీ తీరుస్తూ మమ్మల్ని ప్రార్థనలో నడిపిస్తూ భక్తిలో నడిపిస్తూ 1 రోజు 2 రోజులు కాదు 1-2 సంవత్సరాల పాటు ఆ స్థలంలోనే ఉండటానికి దేవుడు మాకు ఎంతో కృపనిచ్చాడు. ఆ ప్రేమ ఎంత గొప్పదంటే మా ఇంట్లో ఇప్పుడు నేను నాకు 2 చెల్లాయిలు. మా నాన్నగారు ఒక 1/2 కేజీ 1/2 కేజీ మాంసం తెస్తే అది మా అమ్మగారు కొంచెం అందరికీ సమానంగా వాటా వేసి అందరికీ పెట్టేదన్నమాట. ఒక్కొక్కరికి 4 వేసి 5 వేసి అలా ముక్కలు వస్తుంటాయి. దెబ్బలాడుకునే వాళ్ళని చిన్నప్పుడు మా చెల్లి కంచంలో నేను కొట్టేస్తుంటే నేను తినేలోగా మా చిన్న నా దగ్గర కొట్టేసి ఇట్లా కొంచెం మాంసానికే దెబ్బలాడుకునేవాళ్ళు. కానీ అమ్మగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆవిడ ప్రేమ ఎంత గొప్పదంటే, దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, ఆవిడ భోజనం చేయటానికి బాబు కూర్చో బాబు టైటస్ బాబు కూర్చో భోజనం చేద్దిగా నేను కూర్చోబెట్టి 1/2 కేజీ 1/4 కేజీ మాంసం తెప్పించి ఆ మాంసం అంతా వండిన మాంసంలో ఒక్క మొక్క కూడా గిన్నెలో ఆ దాకలో ఉంచక మొత్తం 1/4 కేజీ మాంసం నాకే పెట్టేసేది. ఇంత మాంసం ఇంత అన్నం అనండి. నేను తినండి అమ్మగారు అంటే, తినాలి దేవుణ్ణి రేపొద్దున దేవుడిని నేను వాడుకోవాలంటే నువ్వు తినాలి అని చెప్పి అంత తింటుంటే అప్పుడు అనుకున్నాను, మా అమ్మ అయితే 4 ముక్కలు వేసేది, ఇక్కడ లెక్కలు నన్ను కంచు నుండి నన్ను ముక్కలు ఇచ్చిన వాడు ఎవడు అంటే ఆ దేవుని యొక్క ప్రేమ అంత గొప్పదని అర్థమైంది పిల్లలు. ఈరోజు మంచి సమరయ్యని యొక్క కూటల్లో యేసు ప్రేమ కూడా అంత గొప్పది. నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే ఇస్సాక్ గారు ఉన్నారు. ఒకప్పుడు జోదగాడిగా తాగాడేమో లేదు నాకు తెలీదు, తాగుబోతుగా ఈ ఊర్లో బతకటం ఎందుకు చచ్చిపోవటమే మంచిదేమో అనిపించేటట్టుగా బతికిన ఈరోజు తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకుని పెద్ద కలెక్టర్ గారిలో కూర్చున్నాడు. కుర్చీలో ఇంత ఆఫీసర్లో కూర్చున్నాడు ఈ రోజున. ఒకప్పుడు ఎట్లా ఉండేవాడు, ఎలా మార్చింది ఎవరు? ఎమ్మెల్యే గారా, ఊర్లో ప్రెసిడెంట్ గారా, లేకపోతే ఊర్లో పెద్ద మనిషా? కాదు, ఈ భూమిని ఆకాశాన్ని ఏలుబడి చేసే రాజులకు రాజు అయిన ప్రభువులకు ప్రభు అయిన ఆయన ఈరోజు ఈ స్థితినిచ్చాడు. ఇదే స్థితి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఈరోజు నన్ను నా స్థితిగతులు దేవుడు మార్చాడు. ఎంతగా మార్చాడంటే ఏ బంధువులు పట్టించుకోలేని నన్ను ఈరోజు నా దేవుడు పట్టించుకొని అత్యున్నతమైన స్థానంలో దేవుడు తీసుకెళ్ళాడు. ఇంతేకాదు భవిష్యత్తులో ఇంతకన్నా గొప్పగా దేవుడు నన్ను నిలబెట్టబోతాడు. ఇప్పుడు ఆయన చేసింది కొంచెమే. దావీదు భక్తుడు చెప్తాడు, నువ్వు నాకు ఇచ్చిన ఆశీర్వాదం ఇప్పుడు కొంచెమే, ఇంకా అధికమైన ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈరోజు మీ అందరినీ దేవుడు బ్లెస్ చేయను గాక. చేపైకైతే గట్టిగా చెప్పండి ఆమేన్ అని చెప్పి. ఈరోజు దేవుని మీ అందరి మీదకి రావాలి. అయితే అటువంటి దేవుని రావాలంటే ఒక మాట, నేను చదువున్న వాక్యాన్ని మీరు కూడా చదువుతారు కదా. మన కీర్తన గ్రంథం 91వ కీర్తనలో ఆ కీర్తన సెట్ట చివరి నుంచి 2వ వచనాన్ని చదువుకుంటే, మరొకసారి అదే వచనాన్ని చదివితే, శ్రమలో నేను అతనికి తోడై ఉండేది. అందరూ పలకండి మాట, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేది. చేయి పైకెత్తి అందరూ చెప్పండి, శ్రమలో దేవుడు నాకు తోడై ఉంటాడు, ఆ శ్రమలో నుండి నన్ను విడిపించి గొప్ప చేస్తాడు. అంటే శ్రమ తర్వాత ఏమి రాబోతుంది? హలో చెప్పట్లేదు. శ్రమ తర్వాత ఏం చేస్తాను అన్నాడు దేవుడు? గొప్ప చేయుదును. చెప్పండి, మరోసారి చెప్పండి అందరూ చేయి పైకి చెప్పండి. శ్రమ తర్వాత గొప్ప చేయబోతు. అంటే శ్రమ వచ్చిందంటే దాని తర్వాత ఏమి రాబోతుంది? గొప్ప మేలు దేవుడు యేసునామములో దేవుడు నీకు ఇచ్చును గాక. శ్రమ తర్వాత గొప్ప దీవెన నీకు అనుగ్రహించును గాక. ఈ స్థలానికి వచ్చిన ఎవరు ఏ వ్యాధితో వచ్చినా, ఏ బలహీనత వచ్చినా, ఆ బలహీనతను దేవుడు పోగొట్టి దీని తర్వాత మీరు ఊహించలేనంత ఉన్నతమైన గొప్ప స్థితి దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు మాత్రమే, దాన్ని నమ్మిన వారు రిసీవ్ చేసుకున్న వాళ్ళు చప్పట్లో కొడుతూ ఆమేన్ అని చెప్పడం చాలు. అది ఒకవేళ వ్యాధి వచ్చినా, ఒకవేళ బాధ వచ్చినా, ఒకవేళ అవమానం వచ్చినా, ఒకవేళ నింద వచ్చినా, దీని తర్వాత మిమ్మల్ని గొప్పవాళ్ళుగా దేవుడు చేయబోతున్నాడు. దీన్ని మీరు యేసునామములో దాన్ని చూచుదురుగాక. నేను కల్లారా చూశానండి. ఆ శ్రమలో ఒక్క పూట భోజనం దొరికితే బాగున్నాను అనిపించింది. ఒకప్పుడు 100 మందికి భోజనం పెట్టిన మా కుటుంబం ఒక్క గుప్పెడు అన్నం కోసం ఆశతో ఎదురు చూసిన మమ్మల్ని ఈరోజు నేను నా తల్లిదండ్రుల దగ్గర ఉన్న దానికంటే కూడా ఆ పరమ తండ్రి అంతకన్నా 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువగా దేవుడు ఈ రోజు నన్ను చేశాడు. నేను అంటాను, ఈరోజు ఈ స్థలానికి వచ్చిన మీ అందరి జీవితాల్లో యేసు ప్రేమను కానీ రుచి చూస్తే ఈ శ్రమ ఆ తర్వాత
మీకు వచ్చిన ఈ కష్టం తర్వాత, ఇప్పుడు వచ్చిన ఈ అవమానం తర్వాత మిమ్మల్ని ఎవరు ఊహించలేనంత ఉన్నత స్థితిలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. అలా నిలబెట్టిన ఒక వ్యక్తి జీవితాన్ని రాత్రి మీకు నేను చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథంలో 30వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయంలో ఓ హల్లెలూయా, ఒక సంఘటన మనము బైబిల్లోంచి పరిశీలన చేసి చూడొచ్చు. పిల్లలు సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే చదువమ్మ. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి కాల్చబడి ఉంటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను, నేను 3వ వచనం కానీ చదువుతున్నాను పిల్లలు. నేను 3వ వచనం చదువుతున్నాను. మొదటి నుంచి చదువుతావు చెల్లి, నీది స్వరం చాలా పెద్దగా ఉంది, మైక్ కూడా అక్కర్లేదు అనుకుంటా. ఈలూరు అమ్మాయివా నువ్వు? అవును, స్తోత్ర కలుగునుగాక. చెయ్యతలు అల్లి చెప్పండి ఒకసారి. నేను అనుకుంటున్నాను అటువంటి స్వరం నాకుంటే ఎంత బాగున్నాను. మాకు కానీ మైక్ లేకపోతే మా నోటు పని చేయదు మాకు. అవును అంతే కదా, ఆవిడ మైక్ అక్కర్లేదు సిస్టర్. చదువుదాం. సో మీరు మొదటి గ్రంథం మొదటి వచనం నుంచి చదువు తల్లి. మొదటి వచనం. నేను అంటే నీ స్వరం మాకు అందరికీ ఇక్కడ వినపడుతుంది, కానీ లైవ్లో ఉన్న వాళ్ళకి వినపట్లేదట. అందువల్ల నేను కూడా చదువుతాను దాన్ని. 3వ వచనం చదువుతున్నాను నేను. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను తమ కుమారులు కుమార్తెలు చెరలోనికి కొనుపోబడి ఉండుటయు చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చరి. 6వ వచనంలో దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగిపోయినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండి అని వారు చెప్పుకొనగా దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునను. పిమ్మట దావీదు ఎపోదును తెమ్మని యాజకుడగు అహీమేలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఎపోదును దావీదు వద్దకు తెచ్చెను. 8వ వచనములో నేను ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా ఇలా చెప్పాడు, తరుమము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందువని సెలవిచ్చాను. 9వ వచనములో దావీదును తన యొద్దన్న 600 మంది బయలుదేరి బెసేరు వాగు గొట్టుకు రాగా వారిలో 200 మంది వెనుకకు దిగువబడిరి. దావీదును 400 మంది ఇంకను తరుముచూ పోయిరి గాని ఆ 200 మంది అలసట పడి బెసేరు వాగు దాటలేక ఆగిరి. ఆ 400 మంది పోవుచుండగా 11వ వచనం ముఖ్యంగా మనం చూడవలసిన వచనం. పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదు నొద్దకు వాణ్ణి తోడుకుని వచ్చి వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములేమియు పుచ్చుకొనలేదని తెలుసుకుని వానికి భోజనం పెట్టి దాహమిచ్చి అంజురుపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికిచ్చిరి. వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా దావీదన్నాడు, బాబు నువ్వు ఏ దేశపు వాడువు, ఎక్కడి నుండి వచ్చావు అని వాడిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తున్నై పుట్టి అమాలేకుడైన ఒకనికి దాసుడినైతిని. 3 దినముల క్రిందట నేను కాయిలా పడగగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయిను. మేము దండెత్తి కిరీతీయుల దక్షిణ దేశమునకు యూదా దేశమునకు కాలేబు దక్షిణ దేశమునకు వచ్చి వాటిని దోచుకుని సిగ్లకును కాల్చివేసితిమని చెప్పాను. 15వ వచనంలో ఆ దండును కలుసుకోవటానికి నీవు నాకు తోవ చూపుదువా అని దావీదు వాడిని అడగగా వాడు, నేను నిన్ను చంపను అనియు నీ యజమానుని వసు మరలా చేయననియు దేవుని బట్టి నువ్వు నాకు ప్రమాణం చేసినట్లయితే ఆ దండును కలుసుకుంటూ నీకు తోవ చూపుదును నేను. తర్వాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిస్తీన్ దేశంలో నుండి యూదా దేశంలో నుండి తాము దోచి తెచ్చుకున్న సొమ్ముతో తొలతూగొచ్చు. వారు ఆ ప్రదేశమంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు
ఆటపాటలు సలుపుచుండిరి. దావీదు ఆ సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మొర్నాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవ్వనులు తప్ప తప్పించుకున్నవాడు ఒకడును లేకపోయాను. 18వ వచనము అందరము కలిపి చదువుదాం. 18వ వచనాన్ని 30వ అధ్యాయము 18వ వచనం బైబిల్ను వాళ్ళందరూ కలిపి చదువుదాం. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకుని పోయిన దాన్నంతటిని తిరిగి తెచ్చుకును. అందరూ నాతో కలిసి మరోసారి చెప్పండి. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకుని పోయిన దానినంతటిని తిరిగి తెచ్చుకునేను. దేవుడి వాక్యాలు మన వెనుకల్లో దీవించునుగాక. చేయిపైకి ఒక్కసారి చెప్పండి గట్టిగా ఆమేనని. హల్లెలూయా. ఇక్కడ దావీదు అనే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేద్దాం. ఈయన యొక్క పరిస్థితిలో ఎవ్వరికి రానంత శ్రమ ఒక రోజున ఇందుకు వచ్చింది. ఈయన ఒకనొక ప్రాంతంలో నివాసం చేసేవారు. ఒక రోజున ఆ దేశం మీదకి ఎవరో శత్రువులు వస్తున్నారని సంగతి తెలిసి యుద్ధానికి వెళ్తుంటే నేను కూడా సహాయం చేద్దాము అని దావీదు ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కలిసి, ఆ ఊరి పేరు సెగ్లకు, అంటే మన రామచంద్రపురం లాంటి ఊరు. ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కలిసి 600 మంది కుటుంబాలు ఉన్నాయి, 600 గడపలు ఉన్నాయి. ఈ 600 మంది పురుషులు కలిసి దావీదుతో చేయి కలుపుకొని వీరందరూ రాజుగారికి సహాయం చేద్దామని యుద్ధానికి వెళ్ళారు. తీరా అక్కడ యుద్ధానికి వెళ్ళారు, కానీ వీళ్ళ అవసరత వారికి అక్కడ లేక వీరు తిరిగి వెనక్కి వచ్చేసారు. వీరు వెళ్ళి వెనక్కి తిరిగి రావటానికి సుమారుగా 3 రోజులు పట్టిందండి. 3 రోజుల్లో వెనక్కి వచ్చేసరికి వీళ్ళు ఉన్నటువంటి ఆ సిగ్లక్ అన్నటువంటి రామచంద్రాపురం లాంటి ఆ గ్రామం మీదకి మరొక శత్రువులు కొద్దిమంది ఎక్కడి నుంచో వచ్చి దండెత్తి వచ్చి, వారి పేరు అమాలేకీయులు. చెప్పండి వారి పేరేంటి? కొంచెం ఈ మాటలు నేను చెప్పే మాటలు చెప్పమన్నప్పుడు చెప్పండి వాళ్ళ పేరేటండి? అమాయకులు కాదుండోయ్, అమాలేకీయులు. చూడటానికి కొంతమంది అమాయకుల్లా కనపడతారు, కానీ వారు అమాలేకీయులు అండి. వాళ్ళు పైకి మాత్రం ఏమీ తెల్ల నంగనాచలా కనపడతాడు, మొత్తం మనల్ని నేల నాకించేస్తాడండి. ఒక్కొక్కరు చూడటానికి పెద్ద కౌలు చెప్పినట్టు కనపడతారు. ఒక్కొక్కరు తోటకోళ్ళు చూస్తే అసలు ఆవిడకి అసలు నోటప్పుడు మాట రాదు అనుకుంటాం, కానీ కథలు మొత్తం మార్చేస్తుంది మహాతల్లి. ఆవిడ కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబంలో అప్పటి వరకు ముగ్గురు నలుగురు కొడుకులకి పెళ్లి చేసిన అందరూ కలిసిమెలిసి ఉంటారు, కానీ చివరావిడ వచ్చిన తర్వాత లేకపోతే మధ్య ఆవిడ వచ్చిన తర్వాత ఇంకా ఒక్కరు కూడా కలిసిమెలిసి బతకరండి. పైకి చూస్తే సన్నంగా బక్కగా ఏమీ తెలియని అమాయకురాల్లో ఉంటుంది. వాళ్ళ ఆయనకి ఎంత కీ ఇవ్వాలో అంత కీ ఇస్తుంది, ఆయన ఎలా ఆడాలో అలా ఆడతాడు. చూడండి, ఇంక అక్కడి నుంచి గొడవలు స్టార్ట్ అవుతాయి. అందువల్ల కొంతమంది అమాయకులు కనబడుతున్నారు, అమాయకులు కాదండో, అమాలేకీయులు ఉంటారు కొంతమంది. అమాలేకీయులు అంటే ఎవరో ఒక మాట మీకు నేను చెప్తాను. అమాలేకీయులు అంటే వారు మంచిగా ఉన్న వాళ్ళని, చక్కగా ఉన్న వాళ్ళని చూస్తే వారవలేని బుద్ధుండి వాళ్ళది. హలో, నేను చెప్పిన మాట మీకు అర్థమైందో లేదో. వారు ఎవరైనా బాగుంటే చూస్తూ సంతోషించే వాళ్ళు కాదండి. ఎవరైనా బాగున్నారనే సంగతి తెలియగానే వారిని పాడు చేయాలని చూసేవాళ్ళు. రెండవదిగా అమాలేకీయులకు ఉన్న రెండవ లక్షణం ఏదంటే, ఈ మాట మీకు నిర్గమాకాండంలో మనకు కనబడుతుంది 17వ అధ్యాయంలో. అక్కడ ఇశ్రాయేలీలు తమ త్రోవను తాము వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అక్కడ అమాలేకీయులు ఉండే గ్రామం వచ్చింది. ఆ గ్రామంలోకి వీళ్ళు వెళ్ళకుండానే పక్కన ఎక్కడికి వెళ్దాం అనుకుంటే వారు త్రోవన వారు వెళ్తున్న ఇశ్రాయేల్ మీదకి వాళ్ళు కావాలని యుద్ధానికి వచ్చి దారి కాసి, మీరు ఈ త్రోవను దాటి వెళ్ళారంటే మిమ్మల్ని చంపేస్తామని అడ్డుగంటుండే, బాబు మా త్రోవను ఏదో మేము ఇలా వెళ్ళిపోతామయ్యా, మా దారి మాకు ఇవ్వండి అయ్యి అంటే అడ్డుపడి యుద్ధం చేయటానికి వచ్చి మిమ్మల్ని చంపేస్తామని మీదకు వచ్చి కత్తులు పట్టుకుని యుద్ధానికి వచ్చారు. అప్పటికి ఇశ్రాయేల్ దగ్గర కత్తులు ఆయుధాలు పెద్దగా వాళ్ళ దగ్గర ఏం లేవు. వాళ్ళు ఎప్పుడు ఒక్కసారి కూడా యుద్ధం చేసిన వాళ్ళు కాదు. 400 సంవత్సరాల నుంచి ఇటుక బట్టిలో పనిచేసుకునే వాళ్ళు. 400 సంవత్సరాల నుంచి సుమారుగా ఒక పొలాల్లో పనిచేసుకునేవారు, కట్టడాలు కట్టేవారు. వారికి ఎప్పుడు కత్తి పట్టిన యుద్ధం చేయటం వారికి అసలు తెలియదు. అటువంటి యుద్ధం తెలియని వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చి, దెబ్బలాటం తెలియని వ్యక్తుల మీదకి దెబ్బలాటకు వచ్చి వారితో పోరాడితే, అదిగో నేను చెప్పే మాట వినండి, నీకెప్పుడైనా దెబ్బలాటం రాకపోయినా, పోరాటం రాకపోయినా, బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, పోరాటం నేర్పేవాడు ఉన్నాడు మనకి. నీ వేళ్ళకి పోరాటాన్ని, నీ చేతులకి పోరాటాన్ని, నీ వేళ్ళకు యుద్ధమును నేర్పువాడును నేనే ఉన్నానని వాక్యం సెలవిస్తుంది. చేయి పైకెత్తి ఒక్కసారి ఆమేన్ అని చెప్దామా? ఈ రాత్రికాల సమయంలో అమాలేకీయులు, అలా వచ్చినటువంటి అమాలేకీయులు, దారిపోయే వ్యక్తులు కూడా కావాలని గిల్లి కజ్జం పెట్టుకుంటారు చూసారా?
కావాలని కాలు అడ్డం పెట్టి వానికి కజ్జం పెట్టుకుంటారే, కావాలని ఏదో ఒక ములక్కాడు కోసి దెబ్బలాట్లోకి వస్తారే, మనకు కావాలని ఏదో ఒక స్థలాన్ని కలుపుకుని దెబ్బలాడుకొస్తారు, లేదా ఏదో ఒకటి ఒక మాటని దెబ్బలాడుకొస్తారు, లేదా కోడిని మన మీద గెంటి దెబ్బలాడుకొస్తారు. చూసారు. ఇటువంటి వాళ్ళే అమాయకంగా కనపడతారు, కానీ వారు చాలా అమాలేకీయులు. అటువంటి అమాలేకీయులు ఎక్కడో ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామము రామచంద్రాపురం లాంటి ఒక చక్కని గ్రామం సిగ్లకు. ఆ సిగ్లకులో ఉన్న వాళ్ళు ఎవరు ఏం తప్పు చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు, వారికి వీరికి ఏ గొడవ లేదు. వారు వేరు వీరు వేరు, వారి జాతి వేరు వీరు జాతి వేరు, వారి పని వేరు వీరు పని వేరు. కానీ కావాలని వారి మీదకి వచ్చి అక్కడ యుద్ధం చేయడానికి మగవాడు ఒక్కడు కూడా లేకపోయినా ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు పిల్లలు మాత్రమే అక్కడ ఉంటే పురుషులందరూ కలిసి ఎక్కడికో సహాయం చేద్దామని ఎవరో రాజుగారి దగ్గరికి వెళ్తే ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారన్న సంగతి కూడా చూడకుండా ఆడవాళ్ళందరినీ కొట్టి కాళ్ళు చేతులు కట్టి బంధించి వారిని కూడా తీసుకెళ్ళిపోయి ఇంట్లో ఉన్న బంగారాన్ని, వెండిని, గొర్రెలను, ఆవులను, జంతువులను, ఆ ఇంట్లో ఉన్నటువంటి ధాన్యాన్ని, పప్పుల్ని, ఉప్పుల్ని అన్నిటిని మూట కట్టేసుకుని పుల్లరా మోసుకుని దోసుకుని వెళ్ళిపోయారటండి. వీళ్ళందరూ అంటే అమాలేకులు ఎటువంటి వాళ్ళంటే అమాయకంగా ఉన్న వాళ్ళ మీద పడి దాడి చేసేవాళ్ళే అమాలేకీలు. ఈరోజు ఈ రాత్రి నీకు చెప్పే మాట, నీ జీవితంలో కూడా ఎప్పుడైనా నువ్వు ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటే నీ మీద దాడి చేసేవాళ్ళు, నీ మీద యుద్ధం చేసేవాళ్ళు, నీ మీద పోరాడేవాళ్ళు ఎవరైనా ఒకవేళ నీ మీదకి వస్తే నా ప్రభువు తప్పనిసరిగా నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. నమ్మిన వారు చేయి పైకైతే ఆమేనని చెప్పండి. నువ్వు ప్రశాంతంగా నీ పని ఏదో నువ్వు చేసుకుని పోతున్నావు, నీ వ్యవసాయం ఏదో నువ్వు చేసుకుంటున్నావు, నీ మామిడి తోట ఏదో నువ్వు చూసుకుంటున్నావు, చక్కగా నీ పని ఏదో నువ్వు చేసుకుంటుంటే, నీ పని చేసుకుంటుంటే నిన్ను అడ్డుపడి నీకు కావాలని నీ మీదకి వచ్చి నీతో దెబ్బలాడి నీ దగ్గర లాగి ఎత్తుకుపోయే వాళ్ళు ఎవరైనా నీకు తగిలితే కలవరపడద్దు. వారి దగ్గర నుంచి అనేక రెట్లు ఆస్తిని తిరిగి నీకు దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. పోగొట్టుకున్న దానికంటే అధికమైన దాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మీరు గమనిస్తే అమాలేకీయులు దోచుకుని పోయిన దాన్ని అంతటికంటే కూడా 4 రెట్లు అధికంగా దేవుడు దావీదుకి ఇచ్చాడటండి. హల్లెలూయా. పోగొట్టుకున్న దానికంటే 4 ఇంతలు. అంటే ఒక గొర్రెని పోగొట్టుకుంటే 4 గొర్రెలు వచ్చినాయి అటండి. కొంచెం కేజీ బంగారాన్ని పోగొట్టుకుంటే 4 కేజీల బంగారం వచ్చిందట. అంటే తను పోగొట్టుకున్న దానికంటే శ్రమ తర్వాత అధికమైన మేలు దేవుడు చేయబోతున్నాడు. ఈ రాత్రి అదే కార్యం ఎక్కడున్న వాళ్ళందరికీ దేవుడు జరిగించునుగాక. దేవుడు అటువంటి కృప ఎక్కున్న వాళ్ళందరికీ దేవుడు ఇచ్చునుగాక. తమ్ముడు, నీ జీవితంలో ఒక గొప్ప మార్పుని, గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఇంటికి వచ్చేసరికి ఎక్కడో ఉన్నట్టు 600 మంది తిరిగి తమ ఇళ్ళకు వచ్చేసరికి, సాయంకాలం ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర గొర్రెల అరుపులు వినపట్లేదు, కోళ్ళు కేకలు వినపట్లేదు, ఇంట్లో పిల్లల యొక్క ఏడుపులు వినపట్లేదు. ఏంటి అంత సైలెంట్గా ఉంది ఏమే అని తలుపు తట్టితే లోపల ఎవరు కనపట్లేదు. అరే, ప్రతి ఒక్కరు గుమ్మం తెరిచి లోపలికి వెళ్ళేసరికి లోపల వస్తువులన్నీ చిందరబందరగా పడి ఉన్నాయి. బీరువాలో ఉన్న సామాన్లన్నీ బయటకు వచ్చేసి, లోపల డబ్బు చూస్తే డబ్బు లేదు, బంగారం చూస్తే బంగారం లేదు, భార్య పిల్లలు లేరు. ఏమయ్యారో తెలియట్లేదు, ఎవరు ఎత్తుకుపోయారో తెలియట్లేదు, ఏం జరిగిందో తెలియట్లేదు. అరే, అందరి ఇల్లు చూస్తుంటే అందరి ఇల్లు ఖాళీ అయిపోయి ఉన్నాయి. ఆ సమయంలో ఏడవటానికి ఇంకా వాళ్ళు గుండెలు బాదుకుని ఏడుస్తున్నారట. అయ్యో నా భార్య ఏది, అయ్యో నా కొడుకేది, నా కూతురేది అని గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. ఆ ఏడుపు ఎంత ఎక్కువగా ఉందంటే ఏడ్చి 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 ఇంక ఏడవటానికి శక్తి లేనంత వాళ్ళగా అయిపోయారట. ఇంక ఏడవలేక ఏడ్చి ఏడ్చి పడిపోయారట. పురుషుడు ఏడుస్తాడు ఎక్కడైనా? ఆడవాళ్ళు ఏడుస్తారు కానీ పురుషులు గమ్ముని ఏడవరు. ఎంతటి వ్యక్తిని పోగొట్టుకున్నా దుఃఖాన్ని గుండెల్లో పెట్టుకుంటారు. అటువంటిది పురుషులే ఏడ్చారంటే ఆ దుఃఖం ఎంత పెద్ద దుఃఖం అండి. ఈరోజు ఎవరు తట్టుకోలేనంత దుఃఖం ఒకవేళ నీకు నీ జీవితంలో వచ్చుంటే యేసు ప్రభువు వారు దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతున్నాడు. నీ దుఃఖ దినాన్ని ఈ రోజుతో సమాప్తం చేయబోతున్నాడు. ఈ 13, 14 తేదీల్లో జరగబోతున్న ఈ కూటాల ద్వారా సంపూర్ణంగా నీ దుఃఖాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయని నమ్మిన వారు మాత్రమే చప్పట్లు కొడుతూ దేవుడిని గణపరచండి. ఈ రాత్రి వ్యాధితో నువ్వు దుఃఖపడుతున్నావేమో, నువ్వు ఆస్తిని పోగొట్టుకుని, ఉద్యోగాన్ని పోగొట్టుకుని, వ్యాపారాన్ని పోగొట్టుకుని, స్థలాన్ని పోగొట్టుకుని, ఇల్లుని పోగొట్టుకుని ఒకవేళ దుఃఖపడితే నీ దుఃఖాన్ని దేవుడు తొలగించి దుఃఖానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తున్నాడు అని నమ్మిన వారు మాత్రమే బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుడిని కనపడదాం. గట్టిగా గట్టిగా హల్లెలూయా. నిశ్చయంగా దేవుడు గొప్ప కార్యములు మీ పట్ల దేవుడు చెయ్యునుగాక.
మేలైన క్రియలు దేవుడు జరిగించునుగాక. ఏడవటానికి ఓపుకి లేనంతగా ఏడ్చారట. ఏడ్చి పడిపోయి కింద పడితే వాళ్ళకి ఆ ఏడ్చారట. ఇంక ఏడవలేక, అయ్యో నా భార్య ఏమైపోయింది, అమ్మో నా పిల్లలు ఏమైపోయారు, అమ్మో నా కొడుకులు ఏమైపోయాడు, కూతురు ఏమైపోయారు, కనబట్టలేదు, తెలియట్లేదు అని ఏడ్చేడ్చి అలా పక్కన పడిపోతే ఆ కిందకు పడిపోగానే 2 రాళ్ళు కనపడ్డాయి. రాళ్ళు చూసి తోటగానే వాళ్ళకి ఏం బుద్ధి పుట్టిందంటే, ఇంత దుస్థితికి కారణం ఎవరంటే మనల్ని నడిపించిన పాస్టర్ గారే, ఈ దావీదు గారే. ఒకప్పుడు హాయిగా బతికే వాళ్ళం, ఈయన ఎంత తిప్పుకోవటం మొదలెట్టాడు, చర్చికి రా, ప్రార్థనకు రా, నీకు బతుకు బాగుంటుంది, జీవితం బాగుంటుంది అని వెంట తిప్పుకున్నాడు. తీరా ఇప్పుడు అన్నీ పోగొట్టుకున్నాం, కారణం అంతటికి పాస్టర్ గారే, దావీదు పాస్టర్ గారే కారణం అని చెప్పేసి కింద పడితే దొరికిన రాడు ఉన్నా చూసారా, ఒకడు రాడు తీసి దావీదు మీద కొట్టడం లేసాడట. ఈ కొట్టడానికి ఎప్పుడైతే చేయి పైకి ఎత్తాడో మిగతా వాళ్ళు కూడా ఒక్కొక్కరు రాళ్ళు తీసారట. 600 మందిలో అనేక మంది రాళ్ళు తీసి దావీదుని కొట్టడానికి దగ్గరకు వచ్చి నిన్ను చంపేయాలి ముందు అని చెప్పేసి అంటే, దావీదు కూడా ఎప్పుడు ఏడవలేని దావీదు, చూడండి అక్కడ రాయబడింది, అక్కడ మిగతా వాళ్ళే కదంటే ఏడుస్తుంటా, దావీదు కూడా ఏడుస్తున్నాడు. 3వ వచనంలో దావీదును అతని జనులు కూడా ఇక ఏడ్చడానికి శక్తి లేకపోవడంతగా ఏడ్చేరి. దావీదు కూడా చూడండి 6వ వచనంలో, దావీదు మిక్కిలి దుఃఖపడెను. దావీదు మిక్కిలి దుఃఖపడాడు. దావీదు ఎందుకు మిక్కిలి దుఃఖపడ్డాడు, దావీదికి ఎంత దుఃఖం వచ్చింది, దావీదికి ఎంత వేదనకి కారణం ఏంటంటే, దావీదు చేసిన పొరపాట్లు కూడా కొన్ని ఉన్నాయి. అవి మనం 27వ అధ్యాయం నుంచి చదివితే దావీదు చేసిన పొరపాట్లు మనకు కనబడతాయి. ఆ దావీదు కొన్ని తప్పులు చేశాడు, పొరపాట్లు చేశాడు కనుక ఆ దుఃఖం అతని జీవితంలోకి వచ్చింది. ఎవరి జీవితానికైనా బాబు వింటున్నారని చెప్తున్నమాట, ఎవరి కుటుంబానికైనా ఒక వ్యాధి, ఒక దుఃఖం, ఒక సమస్య వచ్చిందంటే దానికి కారణం నీవు కానీ నీ పితరులు కానీ చేసిన పాపం వల్లే నీకు ఆ శ్రమ దాపురిస్తుందండి. హలో, మరోసారి చెప్తున్నాను ఈ మాట. దావీదుకి ఇంత దుఃఖం రావటానికి గల కారణం, 600 మంది కలిసి రాళ్ళు తీసి అతని మీద ఎత్తి కొట్టడానికి గల కారణం, ఏ కారణం లేకుండా నీ మీదకి నిందలు రావు, నిప్పు లేకుండా పొగన్నది రాదు. నీ జీవితంలో ఎక్కడో పొరపాటు ఉంది కాబట్టి ఆ వ్యాధి సంభవించింది, ఆ కష్టం సంభవించింది, ఆ యొక్క అప్పులు పాలైపోవలసిన పరిస్థితి వచ్చింది, ఆశీర్వాదం పోగొట్టుకున్నాం, ఈరోజు మంచం పట్టేసిన పరిస్థితి వచ్చింది, ఆస్తిని పోగొట్టుకున్నాం. దీనికి అంతటి కారణం ఎక్కడో నువ్వు పొరపాటు చేసావు, ఎక్కడో తప్పు చేసావు. ఆ చేసిన తప్పుని కానీ నువ్వు సరి చేసుకోగలిగితే నీ జీవితం ధన్యకరంగా మార్చబడుతుంది. చేయిపోయి గట్టిగా ఆమెనని చెప్దామా? ఏంటి అతను చేసిన పొరపాటు? 27 అధ్యాయంలోకి ఒక్కసారి మనం వెళితే, 27 అధ్యాయంలోకి ఒక్కసారి వెళ్తే అతను చేసిన కొన్ని పొరపాట్లు కనబడతాయి. ఒకనొకప్పుడు అతడు యూదా దేశంలో ఉండేవాడు. యూదా దేశంలో ఉండంటే తన మామయ్య గారు తరుముతున్నాడని 27 అధ్యాయం 1వ వచనంలో, నేను ఈ యూదా దేశంలో దేవుడు ఉండేటువంటి ఈ రాజ్యంలో ఉండటం మంచిది కాదని, ఇక్కడుంటే సౌలు ఏదో ఒక రోజు నన్ను నాశనం చేస్తాడని తప్పించుకొని సౌలు యొక్క శత్రువు అయినటువంటి ఆ ఆకీష్ దగ్గరికి వెళ్తే నేను బాగుంటానని చెప్పేసి లేచి తనతో 600 మందితో కలిసి ఆకీషు వద్దకు చేరాడు అని రాయబడి ఉందండి మొదటి 2 వచనాల్లో. అంటే దేవుని మందిరంలో ఉండవలసిన వాడు, దేవుని రాజ్యంలో ఉండవలసిన వాడు, దేవుని దగ్గర ఉండవలసిన వాడు దేవుని దగ్గర ఉండటం మానేసి దేవుని సన్నిధిని, దేవుని రాజ్యాన్ని విడిచిపెట్టి శత్రువుల గూటికి చేరాడు, వెళ్ళకొన్ని స్థలానికి వెళ్ళాడు. తమ్ముడు, ఈరోజు నీ జీవితంలో కష్టం రావటానికి మొదటి కారణం దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళితే నీకు కూడా అదే గతి పట్టుకుంటుందండి. దేవుని సన్నిధిని, దేవుడు ఉండేటువంటి రాజ్యాన్ని, దేవుడు ఉండేటువంటి ఆ ప్రసన్నత కలిగిన స్థలాన్ని విడిచిపెట్టి ఇక్కడ ఉండటం నేను మంచిది కాదు అనుకుంటున్నాడండి. యూదా దేశం మంచిది కాదు అనుకున్నాడు. మీకు జ్ఞాపకం ఉన్నదో లేదో, బైబిల్లో ఒక కుటుంబం ఉంది, రూతు అని చెప్పగానే మీకు గుర్తొస్తుంది. ఆ రూతు యొక్క అత్తగారి పేరు నయోమి. ఆ నయోమి యొక్క భర్త, వీరు యూదా దేశంలో బెత్లెహేము అనేటువంటి రొట్టెల గృహంలో, రొట్టెలు ఉండేటువంటి స్థలంలో ఒకరోజు కరువు వస్తే ఆ కరువును కొన్ని రోజులు భరిస్తే సరిపోయేది. కానీ ఆ కరువును తట్టుకోవటం మానేసి వారు తమ దేశాన్ని విడిచిపెట్టి ఈ యూదా దేశంలో, ఈ బెత్లెహేములో ఉండటం మంచిది కాదని వారు పక్కనున్న పొరుగు దేశానికి వెళ్ళారండి, మోయాబు దేశానికి వెళ్ళారు. అందువల్ల వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, పొయ్యి మీద కాస్త పేనం మీద కాస్త పొయ్యిలో పడినట్టు అయిందటండి. అప్పటి వరకు కరువులో ఉన్నది కాస్త చివరికి మరణం వరకు వెళ్ళిపోయారు. తన భర్తను పోగొట్టుకుంది, తన 2 కొడుకులు పోగొట్టుకుంది, అందరు 2 కోడళ్ళు తను విధవరాండ్లుగా మారి మోడి బారిపోయిన జీవితాలుగా అయిపోయారు. కారణం ఏంటంటే యూదా దేశము బెత్లెహేము అనబడి దేవుని స్థలాన్ని విడిచిపెట్టి వెళ్తే
ఆ పరిస్థితి ఎదురవుతుంది. కనుక దేవుని బిడ్డలారా, ఎంత శ్రమ వచ్చినా మనం దేవుని విడవకుండా వెంబడించే వాళ్ళుగా ఉందుముగాక. నా మాట అర్థమైతే చప్పట్లు కొడుతూ దేవుడిని గణపరచండి. నీకెంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా దేవుడిచ్చిన స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదండి. నీ సంఘాన్ని విడిచిపెట్టకు, నీ దైవజుడిని విడిచిపెట్టకు, నీ దేవుని యొక్క సన్నిధిని, ప్రసన్నతని విడిచిపెట్టకు. దేవుని మందిరాన్ని అత్తుకుని ఉండు. ఎంత శ్రమ వచ్చినా ఇక్కడ ఉంటేనే మంచిది అని ఉంటే అక్కడే నా దేవుడు నిన్ను మొలకెత్తి విస్తారమైన ఒలివ చెట్టుగా దేవుడు చేయునుగాక. హల్లెలూయా. ఏమండి, ఒక కొబ్బరి చెట్టు ఉంది. కొబ్బరి చెట్టు చోట పాతిన తర్వాత కొన్ని రోజులు సరిగ్గా బాగాలేదు, ఈ ప్లేస్ కాయలు సరిగ్గా కాయట్లేదండి. దాన్ని తవ్వేసి మరో చాట పాతేమండి. బతుకుతుందా చస్తుందా? ఏమో, బతికితే బతకచ్చు, చస్తే చావచ్చు. బతికిందండి. బతికిన తర్వాత ఒక 6 నెలలు, 1 సంవత్సరం పాటు అలా ఉంచి మరలా ఇక్కడ కూడా బాగాలేదని మళ్ళీ అక్కడ తవ్వి ఇంకో చోట పాతేమనుకోండి. ఇప్పుడు చెప్పండి, బతుకుతుందా చస్తుందా? చచ్చిపోతుందండి. పోలే అక్కడ కూడా ఏదో బతికి బయటపడిందండి, అక్కడ కూడా బాగోలేదని తీసి ఇంకోసారి పాతేమనుకోండి, బతుకుతుందా చస్తుందా? ఏ డౌట్ లేదు, ఖచ్చితంగా చస్తుంది. నువ్వు ఒక మందిరానికి కట్టబడి ఒక సంఘానికి వెళ్ళి ఒక దైవజన దగ్గర రక్షణ పొంది అక్కడ నువ్వు ఉన్న తర్వాత అక్కడి నుంచి ఇక్కడ బాగలేదు, వాక్యం బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు అని శుభ్రంగా తవ్వుకుని నువ్వు, నీ బిడ్డలు, నీ కుటుంబం, నీతో పాటు 10 మంది లాక్కుని నువ్వు ఇక్కడి నుంచి వేరే కొంపడ పెట్టావనుకోండి, బతుకుతావా చస్తావా? నీ ఆత్మీయ జీవితం ఏమైపోతుంది? అక్కడికి వెళ్ళిన తర్వాత నీ బతుకేమవుతుందో, నీ జీవితం ఏమవుతుందో? పోలే ఈ సంఘంలో మంచిది కాదు, అక్కడికి వెళ్ళి బతికే వేరే సంఘంలో జాయిన్ అయ్యావు, అక్కడైనా స్థిరంగా ఉంటావా? పేర్లు పెట్టేవాడు ఎప్పుడు పేర్లు పెడతాను ఉంటాడండి. వాడు ఎప్పుడు విమర్శించేవాడు ఎప్పుడు విమర్శిస్తూ ఉంటాడు. దేవుని సందులో దీనుడైన వాడు ఎప్పుడు దీనంగానే దేవుని సందులో ఉంటాడు. హల్లెలూయా. యెహోషువ, కాలేబులు ఉన్నారే, మోషేను 6 లక్షల మంది మోషేను తిరస్కరిస్తుంటే 2 మాత్రమే ఎన్ని కష్టాలు వచ్చినా మోషేను తిరస్కరించలేదు. ఎప్పుడు మోషే మీద ఇంత నింద కూడా మోపలేదు. అందుకే మిగతా 6 లక్షల మంది అరణ్యంలో రాలిపోయినా వీళ్ళిద్దరూ రాలిపోకుండా కడవరకు నిలబడి కానాను దేశం చేరే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఈరోజు ఇక్కడ ఉండటం మంచిది. చెప్పండి అందరి మాట. మరి చెప్పండి, దేవుని సందులో ఉండటం మంచిదని చెప్పండి. నేను చెప్పినట్టుగా ఎలా అనండి, దేవుని సందులో ఉండటం మంచిదనండి. పక్క వాళ్ళు సేకండి, పక్క వాళ్ళకి సేకండి ఇవ్వండి. బ్రదర్ సిస్టర్, దేవుని సందులో ఉండటమే మంచిదనండి. ఆమె కష్టం వచ్చినా చెప్పండి మాట, నష్టం వచ్చినా దేవుని సన్నిధిని విడవకూడదు. స్తోత్రం కలుగును గాక. పెళ్లి జరుగుతుంది కదా, పెళ్లి జరుగుతుంది, నీకు పెళ్లి జరిగిందా? ఎప్పుడైనా పెళ్ళికి వెళ్ళావు నాన్న? ఎప్పుడైనా పెళ్లి చూసావా? ఆ పెళ్లిలో భార్య భర్తలు ఇద్దరు కలిసి ఒకళ్ళొకళ్ళు ప్రమాణం చేస్తారు. ఏమని? ఆ చేతిలో చెయ్యేసి, నేను నిన్ను విడవను, కలిమి అయినను, మీకు అందరికి వచ్చేటండి డైలాగ్, కలిమి అయినను, లేమి అయినను, ఆరోగ్యమందును, అనారోగ్యమందును, ఏమే నేను ఇడిచిపెట్టనే అంట. ఎవరితోటి? భార్యతో. ఈవిడికి కానీ ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకో, నీకు నేను వైద్యం చేయించలేను, వెళ్ళు పుట్టింటికి వెళ్ళు అని పుట్టింటికాడ దేపెట్టి వచ్చేస్తాడు. ఎవడు? మీసాల మెలేసి కండలు పెంచిన 6 అడుగుల ఆజానుబాహుడు ముసలోడికి పెట్టాలి అప్పగించేస్తాడండి. ఎప్పుడు ఆపరేషన్ చేయవలసి వచ్చిందనుకో, నేను ఆవిడికి తీసిన ఎవరి దగ్గర దేపెడతాడు? పుట్టింటి దగ్గర. ప్రమాణం మాత్రం ఏమని చేసావు? హలో, ఏమని చేసావు ప్రమాణం? నేను నిన్ను విడవను, కలిమియందేను. నిజంగానే ఆడపిల్ల సిగ్గుపడుతున్నాడండి మా పిలుపు గారు. స్తోత్రం కలుగును గాక. కలిమి ఎందును లేమి ఎందు నేను నిన్ను విడవనని ప్రమాణం చేసావు. ఒకవేళ క్రైస్తవ పెళ్లి హిందూ పెళ్లి చేసుకున్నావు అనుకోండి, జీలకర్ర బెల్లం తీసుకుని ఇలా ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు ఏం చేయాలి చెప్పండి? నెత్తి మీద పెట్టుకుని ఏం చేస్తాం చెప్పండి? ఇదిగో జీలకర్ర లాంటి కష్టాలు వచ్చినా, చేదు వచ్చినా, బెల్లం లాంటి తీపైన పరిస్థితి వచ్చినా, ఏమే నీ మీద ఒట్టే నేను విడిచిపెట్టనంటాం. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు? పెళ్ళిలో ఆ బొమ్మ కాస్త ఇంటికి వచ్చేవరకే. స్తోత్రం కలుగును గాక. ఆ అందం కాస్త కొంతకాలం ఆనందంగా ఉన్నంత వరకే. ఆ తర్వాత కానీ బొగ్గలు కొంచెం లోపల పోయి నడుం కాస్త కొంచెం వంగి ఈవిడికైనా రోగం వస్తే కానీ తీసిన ఎక్కడ దేపెట్టేస్తాం? పుట్టింటికి అని చెప్పి పంపించేస్తామే. ఇదిగో దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కష్టమైన, నష్టమైన, వ్యాధైన, బాధైన యూదా అనే స్తుతి గోత్రంలో యూదా అనేటువంటి స్తుతిస్తూ కష్టాల్లో కూడా స్తుతించగలిగితే చరిత్రను దేవుడు మారుస్తాడండి. చేయి పైకెత్తి గట్టిగా ఆమేన్ అని చెప్దామా? హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? బిగ్గరగా చెప్పాలా?
ఒకరోజు పౌలు శీలలు ఉన్నారు, వీళ్ళిద్దరు కలిసి సువార్త ప్రకటించారు. దయ్యాన్ని వెళ్ళగొట్టారు, పుత్తోను అనే దయ్యాన్ని. ఆ పుత్తోను అనే దయ్యం వెళ్ళగొట్టగానే అదేమంటుందంటే వీళ్ళు వెనకాలే పడి వీళ్ళ రక్షణ మార్గాన్ని బోధిస్తారు, వీరు పరలోక రాజ్యానికి మార్గాన్ని చూపిస్తారు, స్వర్గానికి మార్గాన్ని చూపించే గొప్ప దైవజనులు వీరని ఒక దయ్యం పట్టుకున్నటువంటి ఒక ఆవిడ వచ్చి అందరూ ఎదురు సాక్ష్యం చెప్తుంటే ఈ పాస్టర్ గారి సిరాకు వచ్చి అంత మాట రోజు ఇదేం గోలే, దయ్యం గోల నువ్వు అని పో అని అన్నాడు. ఒక్క మాటకే దయ్యం ఆ బెడ్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోగానే ఆ ఇంటి యజమానులు అంటే ఆమె యొక్క యజమానులు ఈమెను బట్టి సోది చెప్పించుకుంటున్నారు. సోది చెప్పించుకోవటం మీ ఏరియాలో ఉందో లేదో కానీ సోది చేయి చూసి సోది చెప్పించుకుంటారు. దాని పేరే సోది. పేరేం చెప్పండి? కొంచెం ఎక్కువ కౌరు చెప్తున్నాడు అనుకోండి, వాడిని ఏమంటారు చెప్పండి? లేనిపోని మాటలు చెప్తుంటే ఏమంటారు చెప్పండి? ఉన్నవి లేనివి ఉన్నవి చెప్తున్నాడు అనుకోండి, వాళ్ళు చెప్పే డైలాగ్ ఏంటి చెప్పండి? సోది. అని మరి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? సోది చెప్పించుకోండి. ఈ దయ్యం వచ్చి సోది చెప్తుంటే వాళ్ళకి అనేక మంది వచ్చి బోల్ డబ్బులు ఇస్తుండే వీటి చేత సోది చెప్పించుకుంటున్నారు. ఈ దయ్యం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆ సోది చెప్పడం అంతా ఆగిపోయింది. ఎట్లా ఇంటి యజమానులు కోపం వచ్చేసి ఈ పాస్టర్ గారిని ఇద్దరిని పట్టుకుని పోలీసు వాళ్ళకి అప్పగించి రెండు చేతులకి సంఖ్యలు వేసేసి వీళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పాడేశారంటే పాడేయటం కాదు, వీళ్ళు 2 చేతులు సంఖ్యలు వేసి ఒక ఎడ్ల బండికి కట్టి, ఎడ్ల బండి ఎక్కించుకోలేదటండి, ఎడ్ల బండి కట్టట, తాళ్ళతో కట్టట, రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళారట. ఇలా రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్తుంటే పొట్ట కొట్టుకుపోయి, చేతులు కొట్టుకుపోయి, మోకాళ్ళు కొట్టుకుపోయి, అటు ఇటు ఊగిపోతూ బాధపడుతూ రోడ్డు అప్పుడు ఈడ్చుకుంటూ వెళ్ళారని రాయబడింది వాక్యంలో. ఈడ్చుకుంటూ వెళ్తుంటే పొట్టంతా గాయాలైపోయినాయి, ముక్కు పచ్చడైపోయింది, చేతులు కాళ్ళు గాయాలైపోయినాయి. ఆ గాయాలకు వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళారు. ఆ జైల్లో తీసుకుని వెళ్ళి ఈయన చేతులకి ఏం వేశారు? రెండు చేతులకి సంఖ్యలు, 2 చేతులకి సంఖ్యలు వేసేసి కాళ్ళకి బొండాలు వేసి జైల్లో కూర్చోబెట్టారండి. స్తోత్రగలుగాక. జైల్లో కూర్చోబెడితే అసలే చేతులు కొట్టుకుపోయినాయేమో, దీనికి మళ్ళీ ఏం వేశారు? సంఖ్యలు వేశారు. అసలే కాళ్ళు కొట్టుకుపోయినాయేమో, దానికి ఏం బిగించారు? చెక్క బొండల్లో చిన్న రంధ్రంలో ఆ కాళ్ళు పెట్టించి చెక్కను బిగించేశారు. ఇంకా కదలటానికి లేదు, మెదలటానికి లేదు. ఇంకా ఇంత బాధలో ఉండగా భోజనం తెచ్చి పెడితే భోజనం తిని ఓపు కూడా లేదు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ప్రభువా, నీ సేవ చేసినందుక మాకు ఈ బాధలు, నీ సేవ చేసినందుక ఈ సంఖ్యల్లో, నీ సేవ చేసినందుక మాకు ఈ శ్రమలు అని దేవుని మీద ఇంత మాట కూడా అనలేదండి. అంత శ్రమలు వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి. మీకు రావులండి ఇటువంటి పాటలండి. మీకు ఇప్పుడు ఏం పాటలు వచ్చు? గట్టిగా ఎల్లప్పుడు. ఓకే పాట బాగానే పాడుతున్నారు కానీ ఇది పాడదగ్గ పాటే. ఇప్పుడు ఎవరికి రావట్లేదు. ఇంతకృతం ఇదేదో కూటమి పెడితే మొదటి పాట ఏం పాడేవారు? ఇదే. ఆరాధన మొదలెడితే ఏం పాట పాడేవారు అయ్యగారు? ఇదే. స్తోత్రగలుగాక. ఇప్పుడు కదే మీరు మాకు అర్థం మారిపోయిందిలేండి. స్తోత్రగలుగాక. మేము మాట్లాడితే చాలు మాకు కొత్త పాటలు వస్తాయి. ఇవాళ పాడిన పాట మళ్ళీ సంవత్సరం ఉండదు. కానీ ఆ పాటలు ఎవరి గ్రీన్ పాటలు అనమాట అండి, ఎప్పుడు పాడుకోదగిన పాటలు. కానీ ఇప్పుడు ఆ పాటలు ఎలా పాడుతున్నారంటే యాక్చువల్గా దేవుణ్ణి స్తుతించుడి అప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, మనం అలా పాడాలని ఇప్పుడు. లేకపోతే దేవుణ్ణి స్తుతించుడి వారానికోసారి దేవుణ్ణి, లేకపోతే నెలకోసారి. అప్పుడప్పుడు దేవుణ్ణి స్తుతించడం కాదు, కష్టాల్లో కూడా దేవుణ్ణి స్తుతించగలిగితేనే ఆ పాట పాడగలగాలండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని కనపడదాం. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో పాట పాడతారు కదా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన స్తుతించుట మరోసారి చెప్పండి. ఆరాధన ఆపను స్తుతించుట. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చేతులు సంఖ్యలు అయిపడ్డాయి. ఎవరికి? పౌలుకి శీలకి. ఇప్పుడు ఇద్దరు కలిసి ఏ పాట పాడుతున్నారు? పాడండి అయ్య గారు. దేవుణ్ణి స్తుతించుడే. వీళ్ళిద్దరు పాడుతుంటే మరి వీళ్ళకి సంఖ్యలు వేయబడ్డాయి కదా, ఈ సంఖ్యలు కొంచెం ఎలా ఉన్నాయేమో కదా, వీళ్ళకి తాళాలు కొట్టాలి కదా, ఈ 2 ఇలా కొడుతుంటుంటే ఈ సంఖ్యలు 2 కలిసి జిల్ 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 అని చెప్పేసి అది ఎలా ఉంటుందంటే కంజిర్లా శబ్దం వస్తుంది.
స్తోత్రం గాక. కింద చెక్క ఉందేమో కదండి, చెక్కతో బొండలు వేసి బిగించారు, చెక్క కదండి. ఆ చెక్కతో కాళ్ళు కింద కూర్చున్నారేమో, కింద ఇలా కొడుతుంటే చెక్క ఏమో బేస్ సౌండ్ వస్తుందండి. ఇదేమో బేసు, ఇదేమో ట్రిబులు, ఇదేమో స్పీకరునండి. చప్పలు కూడా దేవుడికి కనపడుద్దా? అబ్బా, ఈ శబ్దము, ఈ స్వరము ఎవరికి కనబడిందంటే జైల్లో ఉన్న వాళ్ళకే కాదు, పరముందున్న దేవునికి వినబడి, గట్టిగా గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి కనబడదాం. పరముందున్న దేవునికి వినబడిందట. వినబడి హల్లెలూయా, ఇదిగో ఇదిగో ఈయనే పరమందున్న దేవుడు. కూర్చోండి గారు, మీరు లెక్కూడదు, దేవుడు లెక్కూడదు. స్తోత్రం కలుగును గాక. పరమందున్న దేవుడి కత్త ఈ జైల్లోకి వచ్చి పాటలు పాడుతున్నారు. గారు కూర్చోండి గారు, కింద కూర్చోండి గారు. ఆ మోకాలు ఎందుకు లేని మామూలు కూర్చోండి గారు. హల్లెలూయా. ఆ కాళ్ళు రెండు చాపండి గారు. మరి కాళ్ళు బండాలు వేశారు కదా, మీరు చేతులు రెండు ఇలా కట్టుకుని, ఆ కాళ్ళు ఏమో ఇలా అంటున్నాడు, చేతులు ఇలా కడుతున్నాడు. వీళ్ళు ఇలా శబ్దం చేసి ఇక్కడ పాటలు పాడుతుంటే పరలోకున్న ప్రభు కత్త ఈ మాటలన్నీ జైల్లో ఉన్నటువంటి వాళ్ళకి మారు మనసు కలగజేసి, ఖైదీలకు మార్పు వచ్చేసి, జైల్లో ఉన్నాడు అక్కడ కూడా పారిపోకుండా ఆశ్చర్యంగా అలా చూస్తున్నాడు. తలుపులు తెరవబడిన ఎందుకు తెరవబడ్డాయి అంటే, ఈయన ఇలా పాటలు పాడుతుంటే పరమందున్న ప్రభు ఉన్నాడుగా, ఈ ప్రభు కత్త ఈయన స్వరం వింటూ తలకే ఊపుతున్నాడట హాయిగా. ఏం పాట పాడుతున్నారు రా పౌలు, భక్తుడు అంటే పౌల భక్త, పౌలు భక్త, పాట అంటే నీది అంటూ ఈయన ఆనందంతో పరవశిస్తూ చప్పట్లు కొడుతున్నాడు. ఎక్కడుండి? ఈయన కూడా ఆ కాళ్ళు రెండు పాట పాడుతూ కాళ్ళు ఏం చేస్తున్నాడు తెలుసండి, ఇట్లా సవ్వడి చేస్తున్నాడు. అయ్యి ఇలాగ సవ్వడి ఇలా ఏం చేస్తున్నాడు చెప్పండి. అవి జాజు కొట్టేవాళ్ళు చూడండి, సవ్వడి చేస్తారు కదా, ఇలా అంటారు. పాట పాడుతున్నారు, మనం కూడా ఇలా మూమెంట్ ఇస్తాం కదా. ఆయన ఇలా అంటుంటే ఆయన కూడా అక్కడ కొంచెం మూమెంట్ ఇస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఇలా మూమెంట్ ఇస్తుంటే ఈయన పాదాలు, యేసయ్య పాదాలు ఎక్కడ ఉంటాయి? గాలిలో ఉండు. ఆకాశం ఏమో ఆయన సింహాసనం, భూమి ఏమో ఆయన పాదపీఠం. ఆయన పాదపీఠం మీద ఇలా సవ్వడి చేస్తుంటే ఆయన పాదం ఇలా అంటే భూమి ఉండగలుగుతుందా? భూకంపం వచ్చేసిందట. చప్పలు కూడా దేవుని కనపడదా? భూకంపం వచ్చి చెరసాల తలుపుల బద్దలైపోయి సంఖ్యలన్నీ విడిపోయి అక్కడ ఉన్నటువంటి శ్రమలో ఉన్న పౌలుసీలను గొప్ప విడుదల దేవుడు అనుగ్రహించాడు. నమ్మితే చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రాలు చెప్దామా? ఈ రాత్రి అదే దేవుడు శ్రమలోగా నువ్వు స్తుతించగలిగితే నిన్ను కూడా దేవుడు విడిపించి నిన్ను గొప్ప చేయును గాక, నీకు విడుదల ఇచ్చును గాక. రోగం వచ్చిందని, వ్యాధి వచ్చిందని, శ్రమ వచ్చిందని, శోధన వచ్చిందని నీకు ఇక్కడ ఉండటం మంచిది కాదని కదిలి వెళ్ళటం మంచిది కాదు. ఎంత శ్రమైనా దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి అని ఎల్లప్పుడూ స్తుతించగలిగే స్వరము గాని నీకుంటే నా చెల్లాయి, నా తల్లి, నీ ద్వారా నీ కుటుంబం అంతా రక్షించబడును గాక. నీ ద్వారా నీ చుట్టుపక్కల ఉన్న త్రాగుబోతులు, తిరుగుబోతులు, ఖైదీలు, ఆ కాకున్నటువంటి నరహంతకులు, ద్రోహులు, దొంగలందరూ కూడా నిన్ను బట్టి మారు మనసు పొందుదురు గాక. వారి బంధకాలని తెగిపోవును గాక, వారి సంఖ్యలని విడిపోవును గాక. అటువంటి కార్యాలు జరగాలనుకున్న వాళ్ళు చేతుల పైకి ఎత్తి మరీ చప్పట్లు కొడుతూ దేవుని కనపడదా? నీ భక్తిని బట్టి చుట్టుపక్కల వాళ్ళు మారు మనసు పొందబోతున్నా, నీ భక్తిని బట్టి నీ ఇరుగు పొరుగు వాళ్ళందరూ మారు మనసు పొందబోతున్నా. అది ఎటువంటి భక్తి అంటే సాధారణమైన భక్తి కాదు, శ్రమలలో కూడా స్తుతించగలిగిన భక్తి, కష్టాల్లో కూడా ఆరాధించగలిగే భక్తి. అందుకే ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన స్తుతించుట నన్ను స్తుతించుటమా. పాడదామందరం ఒకసారి. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. హల్లెలూయా. పౌలుకి సంఖ్యలు వేస్తే చప్పట్లు కొట్టాడండి. మీకు ఎవరు వేసారు సంఖ్యలు అండి చప్పట్లు కొట్టలేకపోతున్నారు? స్తోత్రం కలుగును గాక. మీకు ఎవరైనా సంఖ్యలు కానీ వేసారేంటి? అలా ఉండి ఇట్లా ఉంటున్నావేంటి? ఏనా గౌతమ్ బుద్ధుడు బొమ్మవా? స్తోత్రం కలుగును గాక. ఆ సూప్ ఏంటో ఇలాగా అంటే నన్ను పరిశీలన చేయడానికి వచ్చావా? దేవుడిని హృదయాన్ని పరిశీలన చేస్తుంటే చేయించుకోవడానికి వచ్చావా? స్తోత్రం కలుగును గాక. తమ్ముడు, ఈరోజు నీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. నేను చెప్పే ఈ మాట కానీ నీ గుండెల్లోకి వస్తే, నేను ఎంత కష్టం వచ్చినా నేను ఈ స్థలాన్ని విడిచిపెట్టకుండా ఉండగలిగితే ఆ పౌలు శీలలాగానే ఖైదీలందరిని మార్చే శక్తి దేవునికి ఇచ్చిందిగా. హల్లెలూయా. ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ యేసునామములో మారు మనసు పొందారండి. ఈరోజు నీ గ్రామం అంతా, రామచంద్రపురం గ్రామం అంతా రక్షణ పొందునుగాక. బాబు ఇస్సాక్ గారు, నేను ప్రభు పేరు చెప్తున్నా, ఈ రామచంద్రపురం గ్రామాన్ని రక్షించుకోవాలని ఆశ మీకుందా?
మనసారా ఉందా? ఉందయ్యారు. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఒకవేళ ఉరి తీసేస్తామన్నా, ఊర్లోంచి వెలివేస్తామన్నా చచ్చిపోటాకైనా ఇష్టపడి ఉంటే సేవ చేస్తానంటే దేవుడు గ్రామం నీ చేతికి దేవుడు అప్పగించబోతున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు ఈయనున్నారండి పెద్దయ్య గారు, స్తోత్రగలను గాక. ఈయన ముందు మేము అందరూ బలాదూరమేండి. ఇప్పుడు మేము మేము కోత ముందు వచ్చి కుప్పు గంతులు వేసినట్టు ఉంటుంది మేము అందరూ చెప్పే మాట. ఈయన శ్రమలో, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు పడి ఆ రోజులు సేవ లేని రోజుల్లో ఆ గ్రామంలో దేవుడు నమ్ముకున్నాడు ఒక్కడు కూడా లేనప్పుడు ఈయన ఆ ప్రాంతంలో మొదటిసారి ప్రభువు నమ్ముకున్నాడండి. ఈయన పైగా తేలు మంత్రాలు వేసే మంత్రగాడండి ఈయన. స్తోత్రగలను గాక. మీరు కానీ మంత్రం ఏమని రాకండి మళ్ళీ ఇప్పుడు. స్తోత్రం కలుగును గాక. తేలికి పాములకి మంత్రం వేసే ఆయన. అటువంటి ఆయన్ని ఆశ్చర్యకరంగా ప్రభు వైపు తిప్పుకున్నాడే, ఈరోజు ప్రభు బిడ్డ అయ్యాడే. అప్పుడు ఆ రోజునంత కష్టంలో ఎన్ని శ్రమలు వచ్చినాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో, అన్నదమ్ములు, ఇరుగు పరుగు వాళ్ళందరూ ద్వేషించిన నిలబడ్డాడు కనుబట్టి ఈరోజు తన గ్రామాన్ని రక్షించుకోగలిగాడు, తన కుమారుని సేవలో నిలబెట్టుకోగలిగాడు. ఈరోజు అనేక మంది రక్షణకు కారకుడయ్యాడు. ఈరోజు మీరు కూడా అలా నిలబడగలిగితే మీ ద్వారా గొప్ప సేవ దేవుడు జరిగించును గాక. నీ ఇంట్లో ఉన్న నీ అన్నదమ్ములందరినీ రక్షించుకుందువు గాక. ఎంత కష్టం వచ్చిన మందిరాన్ని విడిచిపెట్టుకు బిడ్డ. ఆదివారం నాడు ఫంక్షన్ వస్తే ఏం చేస్తావక్క? ఆదివారం నాడు మీ ఎవరో ఈ చుట్టాలు శుభలేఖ ఇచ్చారు, ఏం చేస్తావక్క? ఆదివారం రమ్మంటే అక్కడ దేవుని మందులు ఉండుట మంచిదా, వెళ్ళుట మంచిదా? మనకి వెళ్ళుటే మంచిది. వెళితే దమ్ము బిర్యానీ దొరుకును, ఒక బాక్సో, ఒక హాట్ బాక్సో మనకి గిఫ్ట్గా వచ్చును కదా. చర్చికి వెళ్తే 10 రూపాయలు పోవును. స్తోత్రం కలుగును గాక. తమ్ముడు ఏం చేస్తున్నా బిడ్డ? ఎంత కష్టమైన దేవుని సందులో ఉండే కృప దేవునికి ఇచ్చును గాక. అరే దావీదు భక్తుడికి ఎందుకంత కష్టం వచ్చిందండి, ఎందుకంత నష్టం వచ్చిందండి? భక్తుడే కదా, బిగ్గరగా ఏడవలసిన పరిస్థితి ఎందుకు కలిగింది? బహుగా దుఃఖపడవలసిన బతుకు ఎందుకు వచ్చింది? ఉండవలసిన స్థలంలో యూదా గోత్రంలో పుట్టినవాడు యూదా దేశంలో ఉండక, స్తుతి చెప్పే చోట స్తుతి చెప్పక ఆ దేశాన్ని విడిచిపెట్టి ఫిలిస్తీన్ల దేశానికి, గొలియాతు ఉండే గాతు ప్రాంతానికి అతడు పరవాసికి వెళ్ళినందుకే ఇన్ని శ్రమలు అతనికి దాపురించినాయి. ఈరోజు నీ జీవితంలో దేవుడిని విడిచిపెట్టక కష్టమైన, నష్టమైన దేవునితో ఉండగలిగే కృప దేవుడు మనకిచ్చునుగాక. ఒక్క నిమిషం నేను చెప్పిన మాట అర్థమైన వాళ్ళు మాత్రమే చెప్పండి ఆమేనని చెప్పి. అయితే రెండో చేయి కూడా పైకెత్తి చెప్పండి, యేసయ్యా. ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన. యేసయ్యా, కష్టమైన, నష్టమైన, బాధ అయినా, అనారోగ్యమైన, ఏమైనా ప్రభువా నేను నిన్ను విడిచిపెట్టానయ్యా, నీతో ఉంటానయ్యా. రేషన్ కార్డు తీసేసిన, ఆధార్ కార్డు తీసేసిన, ఉద్యోగం తీసిపాడేసిన, ఎస్సీ రిజిస్ట్రేషన్లో పేరు తీసిపాడేసిన, నేను నిన్ను, మీరు చెప్పాలి, అది చెప్పాలి, గట్టిగా చెప్పాలి. విడిచిపెట్టనని చెప్పిన వాళ్ళందరినీ మాత్రమే దేవుడు దీవించును గాక. హల్లెలూయా. అలా చెప్పిన వాళ్ళు మాత్రమే చప్పట్లు కొట్టి దేవుని గణపరచుదురు గాక. ఆరాధన ఆపను స్తుతించుట, ఆరాధన స్తుతించుట. పక్క వాళ్ళకి ఒకసారి చెప్పండి, ఎంత కష్టం వచ్చిన దేవుడు విడిచిపెట్టకని చెప్పండి. చెప్పక్క, నువ్వు చెప్పట్లేదు అక్క. ఎంత కష్టం వచ్చిన దేవుడిని విడిచిపెట్టుకో, ఎంత ఇబ్బంది వచ్చినా విడిచిపెట్టుకో. దేవుణ్ణి అనుసరించుదుము గాక, దేవునితో నిలబడదుము గాక. ఓ హల్లెలూయా. దావీదుకి అన్ని కష్టాలు రావటానికి గల కారణం ఏమిటి? ఇటువంటి పరిస్థితులు రావటమే. పైగా అతడు దేవుణ్ణి ఎప్పుడు అడగలేదట, దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర విచారణ చేయలేదట. ఇంకొంచెం ముందు అధ్యాయంలో చదివితే 20 అధ్యాయంలో చదివితే ఏం కనబడుతుందంటే, అతడు ఒక రోజున అతను ఒక అమాలేకు అభిమేలకు అన్నటువంటి రాజుగారి దగ్గరకు వచ్చి, యాజకుడి దగ్గరకు వచ్చి అన్నాడు, నీ దగ్గర ఏమన్నా ఆయుధం ఏమన్నా ఉందా, కత్తులు ఏమన్నా, ఖడ్గమేమైనా ఉందా అని అడిగాడట. ఖడ్గమేమైనా ఉందంటే ఆయన ఏమన్నాడంటే, అయ్యా ఖడ్గమేమీ లేదయ్యా. చూడండి 8వ వచనం, 8వ వచనంలో, నేను ఒక పని చేయడానికి స్పీడ్గా వెళ్ళాలి, అందులో ఖడ్గం తెచ్చుకోవటం నేను మర్చిపోయాను, నీ దగ్గర ఖడ్గమైనను ఈటైనా ఉన్నదా అని దావీదు అహీమెలెకు అనే దైవజనుని అడిగితే 9వ వచనంలో యాజకుడు ఇలా అంటున్నాడు, నువ్వు ఏలాలోయలో నువ్వు చంపిన గొలియాతు అని ఫిలిస్తీన్ యొక్క ఖడ్గం ఉంది, అది బట్టతో చుట్టబడి ఎపోదు వెనకాల ఉన్నది అన్నాడు. చెప్పండి, ఎక్కడుందట?
అప్పుడు ఈయనేమన్నాడు తెలుసా, అదా గొల్లియాతు ఖడ్గమా, అబ్బా దాన్ని మించిన కత్తే లేదు, దానికి సాటైంది ఏదీ లేదు, అదేదో నాకు ఇట్లా ఇచ్చే అన్నాడట. అది ఎక్కడ ఉందట, బాగా చూడండి. ఒక బట్ట చుట్టబడి ఈ కత్తికి దాన్ని తీసుకొచ్చి ఎక్కడ దాచిపెట్టాడు తెలుసండి, ఎపోదు అనబడి దేవుని చిత్తము, ఎపోదు అనగా దేవుని చిత్తం, దేవుని చిత్తానికి వెనకాల ఈ కత్తిని దాచిపెట్టారటండి. ఈ కత్తిని దాచిపెట్టాడు. దావీదు వచ్చి అడగగానే ఎపోదు అనబడే దేవుని చిత్తానికి వెనకాల ఉన్నటువంటి ఈ కత్తిని బయటకు తీసి దానిపైన ఉన్నటువంటి గుడ్డను కప్పేసినటువంటి గుడ్డను ఇప్పి దాన్ని కాస్త దావీది చేతికిస్తే దావీది కత్తిని చూసి, ఓహో ఏమి కత్తి, దీనికి సాటైంది లేదు, దీనితో జయించేద్దాం అందరిని అనుకుని ఈ కత్తి పట్టును బయలుదేరాడు. ఎప్పుడైతే దావీది చేతికి రాకూడని కత్తొచ్చిందో, ఫిలిస్తీయుడు కత్తొచ్చిందో, గొల్లియాతు యొక్క కత్తొచ్చిందో, ఆ గొల్లియాతు యొక్క బుద్ధులు, ఆ ఫిలిస్తీయుల యొక్క దుర్బుద్ధులు దావీదుకు సంభవించేసినాయండి. నేనంటాను, ఈ రోజున నువ్వు విడిచిపెట్టేసిన దానిని, విడిచిపెట్టేసిన సినిమాల్ని, విడిచిపెట్టేసిన పాపాన్ని, దాన్ని మరలా తిరిగిగాని తెచ్చుకొని నీ చేత్తో పట్టుకుంటే నువ్వు మొదటి కంటే ఘోరమైన స్థితి నీకు సంభవిస్తుంది. నీకు ఈ గుడ్డ చుట్టాడే అంటే కొత్త మనసు అనే గుడ్డ చుట్టాడు, మారు మనసు అనే గుడ్డ చుట్టాడు. మనసు గుడ్డ అంటే వస్త్రం అంటే మనసుకు సదృశ్యమని యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పబడింది. అందువల్ల మనసుని చుట్టబడినటువంటి మారు మనసుని ఇప్పేసి నువ్వు మరలా పాత మనసుని బయట తీసుకుని వచ్చి ఆ పాత ఖడ్గాన్ని తీసుకుని, ఒకప్పుడు ఖడ్గంతో పని లేదని చెప్పిన దావీదు ఇప్పుడు మరలా కత్తి పట్టుకొని బయలుదేరాడే. అందుకే ఇన్ని శ్రమలు దావీదుకు దాపురించని. ప్రభుపేట మీ అందరూ చెప్తున్నాను, దేవుని సందుకు వచ్చిన మీ అందరి జీవితాల్లో మీరు విడిచిపెట్టేసిన పాపం జోలికి మరలా వెళ్ళకుండా ఉందురుగాక. అది ఎక్కడ దాచిపెట్టాడు అప్పటి వరకు కత్తి? ఎపోదు దగ్గర. నాతో చెప్పండి అందరూని. ఎపోదు అన్న మాటకు అర్థం ఏదంటే దేవుని చిత్తం. చెప్పండి, ఎపోదు అన్న మాటకు అర్థం ఏంటి? దేవుని చిత్తం. దేవుని చిత్తం వెనకాల దాచబడినటువంటి దానిని బయటకు తీసినట్టాడు. కానీ ఎపోదుని అడగలేదు. ఎపోదు ఏం చెప్తుందంటే, ఎపోదు అంటే ఒక యాజకుడు వేసుకుని ఒక వస్త్రం అండి. ఆ ఎపోదు అనే ఒక వస్త్రములో 2 రాళ్ళు ఉంటాయి. ఈ గుండె వైపు ఒక రాయి ఉంటుంది, ఈ రొమ్ము వైపు ఒక రాయి ఉంటుంది. ఈ 2 రాళ్ళు, ఒకటేమో తెల్లని రాయి, ఒకటేమో నల్లని రాయి, ఒకటేమో వెలుగు, రెండోది సత్యము అనబడినటువంటి 2 రాళ్ళు ఉంటాయి. ఒకటేమో తెలుపు రాయి, ఒకటేమో నలుపు రాయి. ఎవరైనా దేవుడి దగ్గరకు వచ్చి నేను పెళ్లి చేసుకోవాలా, పలానా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం దైవజొండా, అది దైవం చిత్తమో కాదా చెప్పమనగానే ఈ రాళ్ళు 2 తీసి దైవజొండ ప్రార్థన చేసి రాళ్ళను అలా వేయగానే తెల్లరాయి వచ్చి పడ్డదనుకోండి, ఇది దేవుని చిత్తం అమ్మా, నువ్వు ముందుకెళ్ళు అన్నారు. నల్లరాయి పడింది అనుకోండి, ఇది దైవ చిత్తం కాదు, పెళ్లి చేసుకోవటం మంచిది కాదు అబ్బాయిని అని దైవజనుడు చెప్పేవాడు. అంటే దైవ చిత్తం తెలుసుకోవటానికి ఎపోదును వాడేవారు. ఇప్పుడు దావీదు ఎపోదు దగ్గరకు వచ్చాడు, యాజకుడి దగ్గరకు వచ్చాడు. ఆ యాజకుడి దగ్గరకు వచ్చి ఎపోదు దగ్గర ఉన్నటువంటి దైవ చిత్తాన్ని అడగటం మానేసి ఎపోదు వెనకాల తను విడిచిపెట్టేసిన కత్తిని తీసుకొని బయలుదేరాడే, దైవ చిత్తానికి వ్యతిరేకంగా బయలుదేరాడే. అందుకే తన జీవితంలో కష్టాలు నష్టాలు ఎదురవుతున్నాయి. ఈరోజు నీ జీవితంలో చేసుకున్న నీ పెళ్ళి, నువ్వు చేస్తున్న ఉద్యోగం, నువ్వు చేస్తున్న వ్యాపారం దైవ చిత్తానుసారంగా చేసినట్లయితే నువ్వు చేస్తున్న సేవ, ఉద్యోగం, కాపురం దీవెనకరంగా మార్చబడుతుందండి. ఒకవేళ దైవ చిత్తం కాకుండా నీ సొంత ఉద్దేశంతో నువ్వు చేస్తే నువ్వు ఎంతో నష్టమో కష్టమో అనుభవించవలసి వస్తుంది. ఈ రాత్రి దైవ చిత్తం చేయటానికి మన శిరస్సును వంచుదుముగాక. చేయి పైకైతే అందరూ చెప్పండి, దైవ చిత్తము చేయుదుముగాక. మరోసారి చెప్పండి, కొంచెం గట్టిగా స్వరం పెంచి మరి చెప్పండి, హల్లెలూయా. నీ బిడ్డ పెళ్లిలో దైవ చిత్తమే చేయుదువుగాక. నీ ఉద్యోగ విషయంలో దైవ చిత్తమే చేయుదువుగాక. ప్రతిదీ దైవ చిత్తానికి అనుకూలంగా చేస్తే నిన్ను ఎదిరించేవాడు ఎవడు ఉండడండి. ఎన్ని శ్రమలైనా జయించే శక్తి దేవుడికి ఇస్తాడు. ఈ రాత్రి కృప దేవుడు మీకు ఇచ్చుడుగాక. అందువల్ల దావీదు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే, మనం వచ్చినానికి వస్తే అతని బిగ్గరగా ఏడ్చాడట. అందరూ కలిసి రాళ్ళు ఎత్తారటండి. అందరూ రాళ్ళు ఎత్తి సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో 6వ వచనంలో దావీదు మిక్కిలి దుఃఖపడెను, తమ కుమారులను బట్టి జనులందరూ ప్రాణం విసుగునందున రాళ్ళు రువ్వి దావీదుని చంపేద్దాం అనుకున్నారు. అప్పటి వరకు దావీదుని వెనకేసులు వచ్చిన వ్యక్తులే, అప్పటి వరకు దావీదు వీరుడు సూర్యుడు అన్నటువంటి వ్యక్తులే. అటువంటి వ్యక్తులు ఇప్పుడు దావీదునే చంపాలని రాళ్ళు ఎత్తితే, అప్పుడు చూడండి, నాతో కలిసి అందరి మాట చెప్తే మంచిది అనుకుంటున్నాను. దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనును. అందరూ చెప్పండి, దావీదు తమ దేవుడైన యేసు ప్రభువారిని బట్టి
ధైర్యము తెచ్చుకొనెను. ఎవరిని బట్టి ధైర్యం వచ్చింది? దేవుణ్ణి బట్టి. చప్పట్లు కొడుతూ ఒక్కసారి దేవుణ్ణి కనపడదామా సిస్టర్, తమ్ముడు? ఎవరిని బట్టి ధైర్యం వచ్చింది? ఈ లోకంలో ధైర్యము దేవుని బట్టి నీకు వచ్చుడు గాక. ఎందుకంటే దేవుడే నిన్ను రక్షిస్తాడు, దేవుడే నీ గాయాలను మనుతాడు, దేవుడే నిన్ను పడిపోయి నిన్ను పైకి లేవనెత్తాడు. దేవుని బట్టి ధైర్యం యేసునామములో దేవుడు నీకు అనుగ్రహించును గాక. దేవుని బట్టి ధైర్యము తెచ్చుకుందాము గాక. దేవుని బట్టి నీకు ధైర్యం వస్తే పడిపోయిన అనేక మందిని లేవనెత్తే శక్తులు కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నేను ఫస్ట్ పార్ట్ 1 చెప్తున్నాను పిల్లలు. పార్ట్ 2లోకి వెళ్తే ఇతనికి ధైర్యం వచ్చిందండి. ఎంత ధైర్యం వచ్చిందంటే, పడిపోయిన నీవు, దుఃఖంలో ఉన్న నీకు దేవుని బట్టి ధైర్యం వచ్చింది. ఇప్పుడు నువ్వు 10 మందిని లేపే ధైర్యం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒకప్పుడు అప్పులు పాలైపోయిన నువ్వు, ఇప్పుడు అప్పులు దేవుడు నాకు తీరుస్తాడని ధైర్యం వచ్చింది. అప్పులు దేవుడు తీర్చాడు. ఇప్పుడు 10 మంది అప్పులు తీర్చేటంత శక్తివంతుగా, ఐశ్వర్యవంతుడిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. నా మాట అర్థమైతే మీరు అలా ఉండేవారు కాదండి. అప్పుల పాలైన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అప్పుల పాలైన ఉంటే మీ చేయి ఎత్తి చూపిస్తారా? అప్పుల పాలై ఉన్నారు కదా బిడ్డ. అప్పుల పాలై, ఇబ్బందుల పాలై, అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్నావా? నేను ప్రభుని బట్టి చెప్తున్న నీ మాట నువ్వు కానీ రిసీవ్ చేసుకోగలిగితే, నా దేవుడు నీ అప్పులు తీర్చడానికి తగిన ధైర్యం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. తగిన వ్యాపారం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. తగిన పంట దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ పిల్లలు మంచి ఉద్యోగస్తులు అవ్వబోతున్నారు. ఆశ్చర్యకరంగా నువ్వు తీర్చడమే కాదు, నీ బంధుమిత్రుల యొక్క అప్పులు కూడా తీర్చగలిగి, ఒక మాటలో చెప్పాలంటే 10 మందికి నీవే అప్పు ఇచ్చే వ్యక్తిగా చెయ్యెత్తిన వారిని దేవుడు నిలబెట్టబోతున్నాడు. నమ్మిన వారు మాత్రం గట్టిగా నమ్మితే గట్టిగా చెప్పని కొడితే దేవుడు కనపడదా. నిన్ను దేవుడు అప్పు ఇచ్చేవాడిగా దేవుడు చేయబోతున్నాడు. నిన్ను ఎంత ధైర్యపరుస్తాడో తెలుసా? నువ్వు నిలబడటం కాదు, నీ తర్వాత నీలాంటి వాళ్ళని 10 మందిని నిలబెట్టే శక్తి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇస్సాకారు నిలబడటం కాదు, ఇప్పుడు 10 మంది నిలబెట్టే శక్తిని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మన జాన్ గారు పాస్టర్ గారు ఉన్నారే, మన పాస్టర్ గారు నిలబడటం కాదు, 10 మందిని నిలబెట్టే శక్తి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈరోజు జాన్ డేవిడ్ గారు నిలబెట్టిన దేవుడే ఆయన 10 మంది నిలబెట్టినట్లుగా ఇక్కడున్న దైవజనులు మీరు ఒక్కరు సేవ చేయటం కాదు, మీరు 10 మంది సేవకులు తయారు చేసే శక్తిమంతుడిగా దేవుడు చేయబోతున్నాడు. నేనే సేవ లేకపోతున్నాను పాట పాడేంతవరకు జీవిత నావ ఏదలేకపోతున్నామని నిన్ను 10 మందిని ఈదేలా దేవుడు చేయను గాక. చేపైక తామేని చెప్తావా? యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నెక్స్ట్ మాట ఇలా రాయబడింది. నెక్స్ట్ వర్డ్ ఏం రాయబడిందంటే, యాజకుడిని రమ్మని అబ్యాతారుని ఎపోదుని తెమ్మన్నాడట. అబ్యాతారు ఎపోదు తెచ్చాడు అని వాక్యం చెప్పబడుతుంది. అబ్యాతారు ఎపోదు తెచ్చాడు, ఎపోదు దగ్గర అతను విచారణ చేశాడని 8వ వచనంలో రాయబడింది. నేను ఇప్పుడు నా యొక్క ఆస్తిని ఎవడో దోచుకుని వెళ్ళిపోయారు, ఆ దోచుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరో మాకు తెలియట్లేదు. ఇప్పుడు మేము ప్రయత్నం చేస్తే, మేము ఒకవేళ యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో మేము గెలుస్తామా? మేము పోగొట్టుకున్న ఆ వస్తువులన్నీ, నా భార్య బిడ్డలందరినీ మరలా నేను తిరిగి తెచ్చుకోగలమా అని అడిగితే, ఎపోదులోంచి దేవుడు ఏం సమాధానం చెప్పాడంటే, నువ్వు పోగొట్టుకున్నవన్నీ నేను మరలా నీకు తిరిగి ఇస్తాను అని చెప్పాడు. గట్టిగా చెప్పాలి కొడుతూ దేవుని కనపడదామా? ఈ రాత్రికాల సమయంలో నువ్వు పోగొట్టుకున్న దాన్ని దేవుడు నీకు తిరిగి ఇచ్చును గాక. దేవుడు ఈ రాత్రి నీ గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. ఏ ఆరోగ్యం అయితే పోగొట్టుకున్నావో దాన్ని నా దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. ఏ పొలాన్ని అయితే పోగొట్టుకున్నావో దేవుడు మరలా నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. ఏ వ్యాపారం, ఏ ఉద్యోగం అయితే పోగొట్టుకున్నావో అది నా దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. ఏ బిడ్డని ప్రేమతో పెళ్లి చేసావు, ఒక మంచి అల్లుడని పెళ్లి చేసావు, అల్లుడు త్రాగుపోతాయి, తిరిగిపోతాయి, పోయి నీ కూతురు నీ పిల్లల్ని తీసుకుని వచ్చి ఇంటికాడ దేపెట్టి ఇష్టానుసారంగా తిరుగుతున్నాడా? మరలా అల్లుడు మంచి అల్లుడుగా నీ ఇంటి ముందుకు రాబోతున్నాడు. నీ బిడ్డను చేత పట్టుకొని మంచి 2 అంతస్తుల బిల్డింగ్లో కాపురం చేసేటంత గొప్ప స్థితిలో నీ బిడ్డను నిలబెట్టబోతున్నాడు. పోగొట్టుకున్నవన్నీ నా దేవుడు మీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తే వాగ్దానం తప్పేవాడు కాదు. ఆయన మాటిస్తే మాట తప్పేవాడు కాదు. నీకు మాట ఇచ్చాడు. ఇప్పుడు నేను పిలుపుని చేతిలో చేసుకుని ప్రమాణం చేశాను. కరువు వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, బలహీనత వచ్చినా నేను విడిచిపెట్టినాను. కానీ 3 నాళ్ళ ముచ్చడైపోయిందండి. స్తోత్ర కలుగును గాక. నచ్చలేక అమ్మాయి నచ్చలేదని, అబ్బాయి నచ్చలేదనో అప్పటికే పెడాకులు అయిపోతున్నాయి. కానీ దేవుడు కానీ నీకు మాటిస్తే, తమ్ముడు, అయ్యా మనుషులైనా మాట తప్పుతారేమో కానీ ఆయన మాట తప్పడం నరుడు కాదు. ఆయన నీ చేతిలో చెయ్యేసి కానీ మాటిచ్చాడా, జీవిత కాలమైన నడిపించే దేవుడై ఉన్నాడు.
నన్ను నడిపించిన దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. నా పక్షంగా కార్యం చేసిన దేవుడు నీ పక్షంగా చేయబోతున్నాడు. ఇక్కడికి ఎవరికైతే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడో ప్రతి వాగ్దానం దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఓ నమ్మితే గట్టిగా ఆమేన్ అని చెప్దామా? ఈ రాత్రి మీ వాగ్దానాలను దేవుడు నెరవేర్చును గాక. మీరు చేపట్టే ప్రతి వాగ్దానానికి తగిన కార్యము దేవుడు జరిగించును గాక. మీ చేతుల్లో బైబిల్ ఉంటే బైబిల్ పట్టుకొని పైకెత్తి చెప్పండి, ఈ వాగ్దానాలన్నీ నాకు సొంతమగును గాక. ఆ బైబిల్ నాకు చూస్తే మరి చెప్పండి, యేసయ్యా. చెప్పాలి యేసయ్యా, ఇందులో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ నాకు సొంతమగును గాక. ఇవి నా సొంతమగును గాక. నేను నమ్ముతున్నాను యేసయ్యా, ఈ వాగ్దానాలన్నీ నాకు సొంతం చేస్తున్నావని మేము నమ్ముచున్నాము. ఈ వాగ్దానాలు నావై ఉన్నవి. ఆమేన్. దాన్ని ముద్దు పెట్టుకోండి. ఒక్కసారి బైబిల్ని గుండెలకు హత్తుకోనండి. ఈ వాగ్దానాలు నీకు సొంతం కాబోతున్నాయి. రిసీవ్ ఇట్. ఈ వాగ్దానాలు స్వీకరించండి. ఈ వాగ్దానాలు పొందుకోనండి. ఇందులో గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. నేను నిన్ను విడవను, శ్రమలో నేను నీకు తోడయుండి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాను వాగ్దానం యేసునామములో మీరు సొంతం చేసుకుందురు గాక. నీకు వచ్చిన అనారోగ్యం ద్వారా, నీకు వచ్చిన అప్పు బాధల ద్వారా, నీకు వచ్చిన ఇబ్బందుల ద్వారా అందులో నా దేవుడు నీకు తోడయుండి నిన్ను విడిపించి ఎవరు ఊహించలేనంత గొప్పవాడిగా చేయబోతున్నాడు. నమ్మిన వారు మాత్రమే చేతుల పైకెత్తి చప్పట్లు కొడదామా? ఓ ఆవారిన ధరణి అసమౌరువే యేసయ్యా. ఓ గొప్ప దేవా, ఈ సమయంలోంచి దేవా నువ్వు మమ్మల్ని విడిపించగల దేవుడివై ఉన్నావు, నడిపించగల దేవుడివై ఉన్నావు, చరిత్ర మార్చగల దేవుడై ఉన్నావు, కథ మొత్తం మార్చే దేవుడై ఉన్నాడు ఆయన. నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే దేవుడై ఉన్నాడు. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా. నిశ్చయంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి చరిత్ర దేవుడు మార్చబోతున్నాడు. ఆయన కథ మొత్తం మార్చేయబోతున్నాడు, చరిత్ర మొత్తం మార్చేయబోతున్నాడు, దుఃఖాన్ని ఆనందంగా మార్చబోతున్నాడు. నీ యొక్క జీవితాన్ని టోటల్ గా దేవుడు చేంజ్ అయిపోతున్నాడు. అది ఎంత గొప్పగా మార్చబోతున్నాడు అంటే గత కాలంలో ఎవరు చూడలేనంత గొప్పగా నా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ఇదిగో నిన్ను తరిమిన వాళ్ళు ఉన్నారే, నిన్ను దోచుకుని పోయిన వాళ్ళు ఉన్నారే, ఇంకా మరి ఎన్నడూ వారు నీ కంటికి కనబడకుండా చేయబోతున్నాడు. వారిని దేవుడు సమూలంగా నిర్మూలించబోతున్నాడు. ఎవరైతే నీ మీద కక్ష ఉన్నారో వారు ఇంకెన్నడూ నీ కళ్ళ ముందు కనబడకుండా దేవుడు చేయబోతున్నాడు. ఓ చప్పట్లు కొడుతూ దేవుడి కనపడుద్దాం. ఓ హల్లెలూయా. నిన్నటి వరకు మాకు కాకినాడ దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామంలో మీటింగ్ జరిగింది. ఇప్పుడు కూటాలు జరిగితే అక్కడ ఒకసారి నేను కొన్ని సంవత్సరాల క్రితం మీటింగ్స్ పెట్టినప్పుడు అక్కడ ఆ పక్క ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు వచ్చేసి అందులో ముఖ్యంగా ఒక ఎర్రగొండ ఒక ఆవిడ మీటింగ్ జరుగుతుండే వచ్చేసి గలిబిలి చేసేసి, ఏంటి ఈ సౌండ్ ఏంటి, ఈ బాధలేంటి, మమ్మల్ని బతకనేవరా, మమ్మల్ని పడుకోనేవరా, మమ్మల్ని చంపేస్తారా అంటూ పట్టుకుని ఆ బాక్సులు గంటేసి ఇవన్నీ ఆవిడ చేసింది. ఓ రోజు చిన్న ప్రార్థన చేసుకుంటే అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటుంటే అంతే ఆవిడ డ్రమ్మెట్టు కట్టుకుంటుంటే కర్ర పట్టును వచ్చేసి ఇక్కడ లెగుతారు తరిమేస్తే పాప పాస్టర్ గారు డ్రమ్ పట్టుకుని 4 విశ్వాసులు 4 చేపలు పట్టుకుని పరుగండి అలా తరిమేసిందండి. ఇంటి అరుగు మీద కూడా ఆరాధన చేసుకోండి ఇవ్వకుండా. బాక్సుల్ని మీటింగ్ ఆపరా అన్నదండి. ధనవంతురాలండి, 2 కొడుకులండి. ఓ కొడుకు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు, మరో కొడుకు వ్యాపారం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఇండ్లని ఇప్పేసి పెద్ద బిల్డింగ్ కట్టుకుందాం అనుకున్నారు. బిల్డింగ్ కడతారేమో అని అనుకుంటున్నా. నేను 4 సంవత్సరాలు పోయిన తర్వాత ఇప్పుడు నేను మీటింగ్ జరుగుతుంటే ఆవిడ కేకలేసింది కదా. ఆ ఎర్రావుడి బాగా ఎర్రగుండిదిలేండి ఆవిడ, స్తోత్రగలను కాదు. ఆ ఎర్రావుడు ఏదమ్మా ఎక్కడుందంటే ఆవిడ లేదండి అయ్యగారు. అయ్యో చచ్చిపోయిందా అన్న. చచ్చిపోలేదండి, ఊరిడిచి పెట్టేసి వెళ్ళిపోయి. ఎందుకు వెళ్ళిపోయింది? వాళ్ళ చిన్నోడు చేయకుండా తప్పేదో చేశాడండి, పాపం ఏదో చేశాడు. ఆ చేయటాన్ని బట్టి అవమానం నెత్తి మీద భరించలేక ఇల్లు నమ్మేసుకుని ఆ పెద్ద కొడుకు ఉన్న ఉద్యోగం పెద్ద కొడుకు పోతే వీళ్ళందరూ కలిసి పెద్ద కొడుకు చిన్నోడు ఊరిని విడిచిపెట్టేసి ఆ స్థలాన్ని ఎవరికొలకి అమ్మేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. మరి ఈరోజు అక్కడ ఇంతంత పెద్ద బాక్సులు పెట్టి గతంలో జరిగిన దానికన్నా పెద్ద మీటింగ్స్ పెడితే ఆటంగా పెట్టే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు మన కళ్ళకి కనబడకుండా దేవుడు దూరం చేసినట్లుగా అందరికి అలా చేయాలని అడగట్లేదు నేను. స్తోత్రం కలుగును గాక. నేను చెప్పే మాట, నీ అప్పులు ఇంకెప్పుడు నీకు కనబడకుండా ఉండును గాక.
నీ తిప్పలింగ ఎప్పుడు కనబడకుండా ఉండను గాక. నువ్వు ఒకప్పుడు విడిచిపెట్టేసిన త్రాగుడు నీ జోలికి రాకుండా ఉండను గాక. విడిచిపెట్టేసిన వ్యభిచారపు స్త్రీ మరలా నీ జీవితంలోకి రాకుండా ఉండను గాక. ఆ రోగం మరలా నీ కుటుంబంలోకి రాకుండా ఉండను గాక. అంతేగాని నా కోటను అడ్డు పెట్టావు కదా, నీ కాళ్ళు ఇరిగిపోతాయి, నువ్వు లేచి వెళ్ళిపోతావు అని ఇలాగ అనబోకండి. స్తోత్రం కలుగును గాక. నేను చెప్పే మాట ఏంటంటే, నేను విడిచిపెట్టేసిన రోగం మరలా అన్నాడు నీ జీవితానికి రాదు. ఈ రాత్రి నేను వస్తుంటే ఒక సహోదరుడు ఫోన్ చేశాడు పిల్లలు. ఆ తమ్ముడు, పాస్టర్ గారు చాలా అనారోగ్యంగా ఉంది పాస్టర్ గారు, ఆయాసం వచ్చేస్తుంది పాస్టర్ గారు. అదేంటి బ్రదర్ అంత ఆయాసం ఎందుకు వస్తుంది బ్రదర్ అన్న. అయ్యా తట్టుకోలేకపోతున్నాను బ్రదర్, రేపు వద్దున పాస్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నాను. అదేంటి ఎంత కష్టం ఎందుకు వచ్చింది అన్న. ఆయన ఒకప్పుడు భయంకర అనారోగ్యంతో బాధపడ్డాడు, చచ్చిపోయే పరిస్థితులకు వెళ్ళాడు. ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా అదే కరెక్ట్గా 39వ సంవత్సరం వయసులో వాళ్ళ నాన్నగారు చనిపోయారు, వాళ్ళ చిన్నాన్న చనిపోయాడు, వాళ్ళ పెద్దనాన్న చనిపోయాడు, వాళ్ళ పెద్దనాన్న కొడుకు చనిపోయాడు. అందరూ కూడా ఏ వయసు అంటే 36, 35, 95, 45 కాదండి, కరెక్ట్గా 39వ సంవత్సరం వయసు రాగానే అందరూ చనిపోతుండేవారు. కారణం ఏంటంటే వారి కిడ్నీలు పాడైపోయి, ఆ కిడ్నీలో రాళ్ళు ఏర్పడి, ఎవరికైనా రాళ్ళు ఏర్పడితే ఒక 2, 1 పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. ఆయనకు 2, 3 కాదండి, ఒక డజను, 2 డజన్లు. ఒకసారి అయితే కిడ్నీని ఓపెన్ చేసి 25 రాళ్ళు తీసారండి. అలా 3 సార్లు ఆపరేషన్ చేశారు, 3 సార్లు రాళ్ళు తీశారు, 3 సార్లు ఆపరేషన్ చేశారు. 3వసారి రాజమండ్రి అయిపోయింది ఆపరేషన్, అక్కడ పక్కన కాకినాడలో అయిపోయింది. 3వసారి హైదరాబాద్లో ఆపరేషన్ చేయించారు. 4వసారి మరలా హైదరాబాద్లో ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళాడు, మళ్ళీ కిడ్నీలో రాళ్ళు చేయించుకోవాలి. ఎన్నిసార్లు కిడ్నీని ఖర్చు చేయమంటావయ్యా? ఖర్చు చేస్తే కిడ్నీ ఇంకెందుకు పనిచేయదయ్యా, నీకు ఇంకా స్వస్థత లేదు, నీకు ఇంకా చచ్చిపోవటం ఒకటే గతి అన్నట్లుగా డాక్టర్లు ఇంకా చేతులు ఎత్తేసారు పిల్లలు. ఆ సమయంలో ఒక సహోదరుని సాక్ష్యం చెప్తే, సువార్త చెప్తే ఆ మాట విని ప్రభువుని అంగీకరించాడండి. ప్రభువుని అంగీకరించిన ఆ రాత్రి ప్రభు దర్శనం వచ్చి తెల్లని వస్త్రాలు వేసుకుని వచ్చి ఆ కిడ్నీల దగ్గర ముట్టి, ఇక ఎన్నడూ నీకు రోగం రాదు, నేను నిన్ను బాగు చేశాను అన్నాడు. కరెక్ట్గా 39వ సంవత్సరం వయసులో చచ్చిపోతాడు అనుకున్న సమయంలో ప్రభు ఎప్పుడైతే తన కుటుంబంలోకి వచ్చాడో తన జీవితంలో మరపరాని రోజుగా మారిపోయిందండి. తన బిడ్డలందరూ కూడా ప్రభువుని నమ్ముకున్నారు. మందిరానికి ఒక స్థలం ఇచ్చాడు ఆయన. అక్కడ ఆరాధన జరుగుతుంది, చక్కగా ఉంటున్నాడు. కానీ అదేంటో ఈ మధ్యకాలంలో మరలా కొన్ని బాధలు వచ్చినాయి, మరలా కిడ్నీలో తేడా కనబడుతుంది, మరలా శరీరంలో అనారోగ్యం వస్తుంది. బహుశా ఎందుకు వచ్చి ఉండొచ్చు? దేవుడైనా శిక్షించాడంటారా? లేకపోతే ఏదైనా దైవమైనా పట్టుకుని బలహీనం చేసిందంటారా? కాదండి. బహుశా దావీదు విడిచిపెట్టేసిన కత్తిని మరలా ఎలాగైతే తీసుకున్నాడో, దైవ చిత్తాన్ని వెనక ఉండవలసినటువంటి ఆ కత్తిని, దైవ చిత్తాన్ని పక్కన పెట్టేసి ఆ కత్తిని దావీదు ఎలా తీసుకుని శ్రమల పాలయ్యాడో, బహుశా ఆ తమ్ముడు కూడా విడిచిపెట్టేసిన దాన్ని మరలా ఏదైనా తీసుకున్నాడేమో, అంతకే శ్రమ వచ్చిందేమో. నీ పాపాన్ని ఒప్పుకో, నువ్వు మారు మనసు పొందు, నువ్వు సరి చేసుకొని. మొన్న ఒక రోజున ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు నేను ఒక వాక్యం చెప్దామంటే పరిశుద్ధాత్ముడు ఇటువంటి ఒక వాక్యాన్ని ఇచ్చి హెచ్చరించాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేదో ఒక మాట కాదు, వాక్యం అంతా అదే హెచ్చరిక. ఈ రాత్రి ఇక్కడున్న మీకు కూడా ఏదో ఒక కార్యం దేవుడు చేయబోతున్నాడు, మీలో ఏదో ఒక అద్భుతాన్ని దేవుడు జరిగించబోతున్నాడు, ఒక నూతన క్రియ దేవుడు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఎంతవరకు మిమ్మల్ని వెంటాడిన వ్యాధి ఇక ఎన్నడూ మీ దగ్గరికి రాకుండా దేవుడు చేయబోతున్నాడు. ఇంతకాలం వెంటాడిన అప్పులు ఇంకెన్నడూ మీ గుమ్మం మెట్టికి రాకుండా దేవుడు చేయబోతున్నాడు. పైగా నిన్ను అప్పిచ్చే వ్యక్తిగా దేవుడు చేయబోతున్నాడు. నమ్మితే చప్పట్లు కొడుతూ దేవుడు కనపడదామా? ఈ రాత్రి దేవుడు తగిన కృపను దేవుడు మీకు ఇచ్చుండు గాక. హల్లెలూయా. రండి, ఒక మంచి మాట చెప్పి ఆ రోజున ఎపోదుని తీసుకొచ్చాడు, ఎపోదుని తెమ్మన్నాడు, తరుమగలను అన్నాడు, తరుముతావన్నాడు. అప్పుడు చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో వాళ్ళు కలిసి కొంత దూరం వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళేసరికి 10వ వచనం చదివితే దావీదు 400 మందియు, దావీదును చూడండి 30వ అధ్యాయము, దావీదును 400 మందియు ఇంకా తరుముచూ పోయిరు కానీ అమ్మా ఆ 200 మంది అలసటపడి బేసేరు వాగు గట్టుకు రాగా వారిలో 200 మంది దిగువకు కొంతమంది విడవబడ్డారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో కొంతమంది విడవబడ్డారు. బేసేరు వాగు గట్టుకు రాగా వారిలో 200 మంది వెనక్కు దిగబడ్డారు. 10వ వచనంలో చదివితే ఆ 400 మంది బేసేరు వాగు దాటలేక ఆగిరి అని రాయబడింది. 10వ వచనంలో ఆ వాగు దాటలేక ఆగిరి. బేసేర్ అన్న మాటకున్న అర్థం ఏంటంటే
ఆతృత అంటే త్వరగా దాటాలనేటువంటి ఆతృత, అంటే ఆతృత అన్నటువంటి ఒక వాగుడు దాటలేకపోయారట రాత్రి. ఆ వాగుడు దాటలేక 200 మంది ఆగిపోయారు. 400 మంది మాత్రం ఆతురత అనేటువంటి వాగును దాటి వెళ్ళారు. ఎవరైతే ఆతురతను వాగును దాటి అవతలకి వెళ్ళారో వారు మాత్రమే జయాన్ని పొందుకుని వచ్చారు. ఈ రాత్రి నేను నీకు చెప్పే మాట, నీవేదైనా ఒక విజయం పొందాలని నీకు ఆశ ఉంటే నీకు ఆతురత కావాలి. నేను ఇది సాధించాలని ఒక పట్టుదల కావాలి. ఎలాగైనా దీన్ని నేను సంపాదించుకోవాలి తీవ్రమైన కాంక్ష కావాలి. ఎలాగైనా సరే నేను ఈ ఉద్యోగం చేయాలి, ఎలాగైనా సరే అప్పుల నుంచి బయటకు రావాలి, ఎలాగైనా సరే నేను ఆరోగ్యవంతుని అవ్వాలి, ఏ విధంగా చేతనైనా మంచి వ్యాపారం నేను చేయాలి, ఏ విధంగా చేతనైనా సరే ఊర్లో మంచి పేరు నేను సంపాదించాలనే ఒక ఆతురత తీవ్రమైన కాంక్ష ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే విజయాన్ని సంపాదిస్తారు. ఎవరైతే నాకు దేవుని దర్శనం కావాలి, నేను దేవుని స్వరం వినాలి, నేను పరలోక రాజ్యం చేరాలి అని ఎవరైతే ఆతురత కలిగి ఉంటారో వారు మాత్రమే పరలోక రాజ్యం చేర్చబడతారు. నమ్మితే చప్పట్లు కొడుతూ దేవుని కనపడదామా? 600 మంది బయలుదేరారు, 600 మంది బయలుదేరారు. కానీ 200 మంది ఆతురత లేక, ఆసక్తి లేక, ముందడుగు వెయ్యలేక అక్కడ ఆగిపోయారు. తమ్ముడు, ఆగిపోయే వారి దగ్గర నువ్వు ఆగిపోకు. నేను ఒక 4 రోజులు చర్చకొచ్చి మానేసిన వాళ్ళతో నువ్వు ఆగిపోకు. వాళ్ళకి ఆతురత లేదు. నువ్వు మాత్రం 4 అడుగులు ముందుకేసి నువ్వు విజయం కోసం పరిగెత్తుని వస్తే, శ్రమలో నేను అతనికి తోడై ఉండి అతని విడిపించి గొప్ప చేస్తాను దేవుడు నిన్ను కూడా గొప్ప చెయ్యును గాక, గాక గొప్ప చెయ్యును గాక. ఆగిపోవద్దు, సాగిపోదుము గాక. ఆగిపోవద్దు, సాగిపోద్దు. పక్క వాళ్ళు ఒకసారి ఇలా అయిపించి చెప్పండి, ఆగిపోక సాగిపోవని చెప్పండి. సేవకులందరికీ ప్రభువాడు చెప్తున్నాను, ఆగిపోక సేవలో సాగిపోదురు గాక. హల్లెలూయా. దైవజనుడిగా మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నాను. నిశ్చయంగా మీరు చేస్తున్న సేవ మునుపెన్నడు చూడలేనంత మహిమకరమైన సేవగా మీకు దేవుడు చేయునుగాక. శ్రమలు వచ్చిన ఆగిపోవద్దు దైవజనుడా. శ్రమలో నిలబడగలిగితే చరిత్ర సృష్టించే మోసే లాంటి వ్యక్తిగా నువ్వు మారిపోతావు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయునుగాక. చేపైకైతే ఆమేన్ ఆమేన్ అని చెప్దామా? ఆగిపోవద్దు బిడ్డ, ఆగిపోవద్దు, ఆగిపోవద్దు. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిందని ఆగిపోవద్దు, ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ పోయిందని ఆగిపోవద్దు, చచ్చిపోదామని వెనక్కి వెళ్ళొద్దు, నువ్వు కృంగిపోవద్దు. ఉద్యోగంలో 10 సార్లు ఉద్యోగ ప్రయత్నం చేసినా నాకు ఉద్యోగం రాలేదని ఆగిపోవద్దు. పెళ్లి ప్రయత్నాలు చేసినా 30 సంవత్సరాల వయసు వచ్చేస్తే పెళ్ళి అవ్వట్లేదని ఆగిపోవద్దు, కృంగిపోవద్దు. నువ్వు ఆతృత కలిగి మరింత ముందుకు వెళ్ళు. జయము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మితే చెప్పే కదా ఆమేన్ 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 అని చెప్దామా? హల్లెలూయా. చెప్పండి గట్టిగా, బిగ్గరగా. నేను ఒక కుక్క పిల్లని చూశానండి ఒక రోజున. ఒక కుక్క పిల్లని, ఆ కుక్క పిల్ల గొట్టు దాటి అవతలకి వెళ్దాం అనుకుంది. ఎంత ఎగిరినా పైకి ఎక్కలేకపోతుందండి. మళ్ళీ 4 అడుగులు వెనక్కేసిందండి. మళ్ళా పరిగెత్తి వచ్చిందండి, దూకిన దాంట్లో ప్రయత్నం చేసింది. దాని మూతి గోడకు తగిలి మళ్ళీ అక్కడికి వంట పడిపోయిందండి. పడిపోయి ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది అనుకున్నానండి. వెనక్కి వెళ్ళిపోయినట్టు వెళ్ళి మళ్ళీ వెనకాల బలం తెచ్చుకుని మళ్ళీ దూకిందండి. మళ్ళీ కాలుకి దెబ్బ తగిలి కింద పడిపోయిందండి. అదేంటో అయినా ఆగట్లేదండి అది. ఈసారి మరికి అంత దూరం పరిగెత్తునండి. ఇంక ఆత్రతగా పరిగెత్తుని వచ్చి ఒక్క ఉదుట పైకి లేసిందండి. దానికన్నా ఒక జాండ్ ఎత్తి ఎగిరి అవతల పడిందండి. చప్పలు కొడుతూ దేవుని కనపడదామా? ఒక కుక్కకే అంత ఆతురత ఉంటే ఎంత శక్తి కలిగే మీసాల మగోడిగా రోషం కలిగిన వ్యక్తిగా ఉన్న నీవు ఎందుకు నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు? శ్రమను చూసి ఎందుకు వెనకడుగేస్తున్నావు? కష్టాన్ని చూసి ఎందుకు వెనకడుగేస్తున్నావు? ఓడిపోయిన చెప్పి ఎందుకు కృంగిపోతున్నావు? ధైర్యం తెచ్చుకుని 4 అడుగులు వెనక్కేసి పరిగెత్తి ముందుకు వెళ్ళు. జయము నీకు రాబోతుంది. నమ్మితే చెప్పే గట్టి ఆమెను చెప్దామా? హల్లెలూయా. ఒకరోజు ప్రభు నాతో ఇలా చెప్పాడండి. ప్రభు ఇలా చెప్పాడు, ఏంటి ప్రభువా ఈ శ్రమ ఏంటయ్యా? నేను సేవ చేయలేనయ్యా, నా వల్ల కాదయ్యా, నేను ఇంకెంతేనయ్యా అంటుంటే కంగారు పడుకు, నిన్ను వెనక లాగుతున్నారని వేదన పడుకు. అంటే నేను సేవ చేద్దామంటే నన్ను ఆపేది అన్యజనులు కాదు, హైందవులు కాదండి, తోటి సేవకులే. స్తోత్రగలుగాక. అయ్యా ఎల్లరవై తోటి సేవకుడే స్తోత్రగలుగాక. పట్టుకుంటున్నాడు. ఇదిగో ఈయనున్నాడు. ఈయన సేవ ముందుకు వెళ్ళిపోతుంటే నేను వెనక నుంచి లాగుతుంటా. స్తోత్రగలుగాక. మీటింగ్ పెడతామంటావేట్రా, మా ఊర్లో నువ్వెవడో రావటానికి సేవకి అని అడ్డాడుతున్నాడు. స్తోత్రగలుగాక. నేను ఇక్కడ పాస్టర్ గారు సేవ చేస్తుంటే నువ్వెవడో ఇక్కడికి వచ్చి సేవ చేయడానికి వెనక లాగుతుండే వాళ్ళే. నేను మీటింగ్స్ పెడుతుంటే నా డబ్బులన్నీ ఖర్చు పెడుతుంటే నా డబ్బులన్నీ ఈయన డబ్బులన్నీ ఈయన ఖర్చు పెడితే నాకెందుకంటే అంత బాధ? వెనక లాగుతుంటే ప్రభు వీళ్ళు పాస్టర్లే లాగుతున్నారు అయ్యా, వీళ్ళే నాకు విరోధులు అయ్యారా, ఎందుకు నాయనా అని అనుకుంటుంటే ప్రభు అన్నాడు, కంగారు పడకు, బాణం వదలాలనుకో, ఎవరైనా బాణం సూటుగా వదలాలనుకో, బాణాన్ని మొదట ఇలా గెంటేస్తారా, వెనక లాగుతారా అన్నాడు.
వెనక లాగుతారు. నేనే లాగేస్తున్నాను ఈ పాస్టర్ గారి ద్వారా వెనక్కి. నిన్ను ఎంత వెనక లాగుతారో, ఎంత వెనకంట నువ్వు లాగుతావో అంత బలంగా ఎదగలుగుతావన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాణాన్ని ఎంత వెనక లాగితే, మాట్లాడేది మీరెవరునే, అంత వేగంగా వెళ్తాడుగా. నువ్వు ఎంత వెనక్కి నేను లాగే వాళ్ళు ఉంటారో అంత వేగంగా దూసుకుని పోయే శక్తి దేవునికి ఇవ్వబోతున్నారు. తమ్ముడు పిలుపు, నేను ఎవరైనా వెనక లాగుతుంటే ఎంత వెనక లాగారో వాళ్ళ కళ్ళ ముందే దూసుకుపోయేటువంటి ర్యాకెట్ల దేవుడు నేను మారుస్తాను. ఓ నమ్మిన వాళ్ళ చేతుల పైకి అయితే ఆమె చెప్తామా? మీ సేవలో ఆటంకాలు కలుగుతూ నేను అభ్యంతర పరుస్తున్న వాళ్ళని చూసి కురిగిపోవద్దు. నేను వెనక లాగుతున్నా, నీ తోటకాలను ఎత్తగారు ఇరుగు పరుగులు వెనక లాగుతుంటే కలవరపడద్దు. ఎంత వెనక లాగితే అంత ముందుకు దూసుకుపోయే శక్తి దేవుడికి ఇవ్వబోతున్నా. నమ్మిన వారు చేపైతే ఆమె చెప్తామా? అందువల్ల ఓడిపోయి 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినని బాధపడకు, ఇంటర్మీడియట్ పోయిందని బాధపడకు, డిగ్రీ సరిగ్గా చదవలేకపోతున్నా బాధపడకు, ఉద్యోగం రాలేదని బాధపడకు. మరింత కసి తెచ్చుకో, మరింత ఆతృత తెచ్చుకో, మరింత రోషం తెచ్చుకో. నువ్వు కానీ ముందడుగు వేసి నువ్వు కానీ వెళ్ళటానికి నేను సిద్ధపడుతున్నాను ప్రభువా, నేను ఆగిపోనయ్యా, సాగిపోతానంటే నా దేవుడు తగిన శక్తి నీకు ఇస్తాడు. ఎందుకంటే అలిసిపోయిన వారికి, సొమ్మసిల్లిపోయిన వారికి ఆయన బలమిచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అయితే నువ్వు యెహోవా కొరకు ఎదురు చూచుదువుగాక. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుదురుగాక. చేపైతే ఆమేన్ 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 చెప్దామా? ఓ గట్టిగా చెప్పాలి ఆమేన్. పక్క వాళ్ళు ఒకసారి ఇలా అయిపించి చెప్పండి, ఆగిపోక సాగిపోమని చెప్పండి. వెనక లాగుతున్నారని కురింగిపోక ముందుకెళ్ళమని చెప్పండి. వెనక లాగుతున్నారని కురింగిపోవద్దు, ముందుకి సాగిపోదువు గాక. సాగిపోదు. ఎంతమంది సాగటానికి రెడీగా ఉన్నారు? అయితే ఒక మంచి సమరయుడు మీలో రాబోతున్నాడు. హల్లెలూయా. ఒక మంచి సమరయుడు మీలో రాబోతున్నాడు. ఒక వ్యక్తి మంచి సమరయుడిగా మారాలంటే ఇదిగో ఇప్పుడు నేను చెప్పినవన్నీ నీ జీవితంలోనికి రావాలి. ఒక మంచి సమరయుడు ఒక పడిపోయిన వ్యక్తిని పైకి లేవనెత్తడం కాదు, నీవే ఒక మంచి సమరయుడిగా మారాలి. నేను చెప్పే వాక్యం అది. స్తోత్రం కలుగును గాక. మంచి సమరయుడు వచ్చి పడిపోయిన ఒక వ్యక్తిని పైకి లేవనెత్తడం కాదు, నిన్నే అనేక మందిని పైకి లేవనెత్తేవాడుగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. నేను చెప్పిన మాట కొంచెం కష్టంగా ఉండొచ్చు, కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఈ దావీదు శక్తి లేక, ఏడవటానికి శక్తి లేక, బహుగా దుఃఖపడి కృంగిపోయిన దావీదుని ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందో చెప్తే మీకు అర్థమవుతుంది. అప్పుడు వీళ్ళు కొంచెం ముందుకెళ్ళారు, బేషేరు వాగు దాటి ముందుకెళ్ళారు. ఈ దారిలో ఒక ఐగుప్తుడు కనబడ్డాడు. ఒక వ్యక్తి ఎవరో చెట్టు కింద కళ్ళు తిరిగి పడిపోయి సొమ్మసిల్లిపోయి ఉన్నాడు. సొమ్మసిల్లిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రభు వెళ్ళి లెగ్గొడుతున్నాడు. బాబు ఏంటి నాన్న అని చెప్పేసి వ్యక్తిని లెగ్గొడుతుంటే అతను కళ్ళు తెరలేక తెరుస్తున్నాడు. అరే ఇతడు చాలా బలహీనంగా ఉన్నాడని కొంచెం అంజూరు పండ్లు తెచ్చి అతను కొంచెం పెట్టారు. ద్రాక్ష పళ్ళు గుత్తులు తెచ్చి అతని చేతిలో పెట్టి అతను లేపి ద్రాక్ష పళ్ళు త్రాగించారు. ద్రాక్ష పళ్ళు గుత్తులు పెట్టారు, ద్రాక్ష రసం తాగించారు. అతను కొంచెం బలం వచ్చింది. ఆ తర్వాత అతను కొంచెం రొట్టెలు తెచ్చి రొట్టెలు పెట్టారు. భోజనం పెట్టిన తర్వాత అతను తెప్పరిల్లాడు, పైకి లేచాడు. పైకి లేచిన తర్వాత అబ్బాయిని అంటున్నారు, ఏంటి బాబు ఎలా పడిపోయి ఏంటంటే, నేను ఒక ఐగుప్తుని సార్, నేను ఒక దాసుని, ఒక ఇంట్లో పనిచేసే పనివాడిని. నేను ఒక ఇంట్లో పని చేస్తుంటే నా యజమానుడు ఒక ఊరికి వెళ్ళి దాడి చేద్దాం రమ్మని తన స్నేహితులందరూ కలిసి సెగ్లక్ అనే ప్రాంతం మీదకి వచ్చారు. దానికన్నా ముందుగా యోధా దేశంలో ఇంకో ఊరికి వెళ్ళారు, ఫిలిస్తీన్ దేశంలో మరొక ఊరికి వెళ్ళారు, కైలాను మరొక ఊరు వెళ్ళారు. ఇలా 4-5 ఊర్లు దోసుకొని వచ్చి చివరికి సిగ్గులకు వచ్చిన తర్వాత అది ఖాళీగా ఉండడం చూసి దాంట్లో ఆడవాళ్ళని, మగవాళ్ళని, గొర్రెలన్నీ దోచుకుని తెచ్చేసుకుని ఆ పట్టణాన్ని గ్రామాన్ని తగలబెట్టేసి మేము మా యజమాని అందరూ తిరిగి వెళ్తున్నాం. అక్కడ సంపాదించిన మూటలు, బంగారం, వెండి, అక్కడ దొరికినటువంటి బియ్యము, ధాన్యము ఇవన్నీ కలిసి మూటలు పెట్టి ఒంటెల మీద, గొర్రెల మీద పెట్టారు. నేను పనివాన్నేమో కదా నా నెత్తి మీద పెట్టారు. కానీ అప్పటికే నాకు జ్వరం వచ్చేసింది, నేను బలహీన అయిపోయాను. నేను ఆరోగ్యం సరిగ్గా లేక నడవలేక నడుస్తుంటే కొంచెం దూరం నడిచి వచ్చి ఇలా తూలిపోతుంటే నా యజమాని చూసి, రే నడితే నడవరా, చస్తే సావురా అని చెప్పేసి నా నెత్తి మీద మూటలు కాస్త ఒంట్ల మీద పెట్టుకుని నన్ను ఒక తన్నాడు. నేను వచ్చి పక్కన పడిపోయినయ్యా. కనీసం నేను ఇంతకాలం పని చేశాను, సేవ చేశాను, కృతజ్ఞత కూడా లేదు. నాకు కనీసం ముందే లేదు. కనీసం నాకు తింటాడో చచ్చిపోతాడో ఏమవుతాడో చెప్పి కొంచెం తిండి కూడా పెట్టలేదు. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇలా విడిచిపెట్టి 3 రోజుల నుంచి ఇక్కడే పడి ఉన్నాను, జ్వరంతో బాధపడుతూ. ఈ జ్వరం తగ్గక చచ్చిపోయే స్థితిలో ఉన్నానయ్యా. దేవుళ్ళ మీరు వచ్చి మీరు నన్ను ఆదుకున్నారయ్యా. దేవుళ్ళ మీరు వచ్చి నాకు భోజనం పెట్టారయ్యా.
మీరు చేసిన ఉపకారాన్ని నేను మర్చిపోలేను అయ్యా అని అంటుంటే అప్పుడు దావీదు అన్నాడు, అయ్యా నేను చేసిన ఉపకారాన్ని మర్చిపోవటం కాదు, నువ్వే నాకు ఇప్పుడు ఒక ఉపకారం చేయాలి. నేను చేసిన ఉపకారాన్ని ప్రత్యుపకారం చేస్తావా అన్నాడు. చెప్పండి ఏం చేస్తాను. నిన్ను ఎవరైతే విడిచిపెట్టేశాడో ఆ యజమానుడు, ఆ స్నేహితులందరూ కూడా ఎలా వెళ్ళారో త్రోవ చూపిస్తావా అన్నాడు. ఎందుకయ్యా మళ్ళీ తీసుకెళ్ళి ఆ యజమానికి అప్పగిస్తావా, వాడి చేతిలో కానీ పెడతావా, వాడి చేతిలో పెట్టద్దయ్యా నన్ను అన్నాడు. వాడి చేతిలో పెట్టను, వాడిని నేను ఖతం చేస్తాను. నీ శత్రువు నా శత్రువు ఒకడే, వాడిని నేను ఖతం చేస్తాను, నువ్వు నాకు త్రోవ చూపిస్తావు అన్నాడు. రెండయ్యా త్రోవ చూపిస్తా అన్నాడు. త్రోవ చూపించాడండి. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళందరూ దోచుకున్న దాంతో శుభ్రంగా తిని తాగి తందనాలాడి ఆట పాటలతో తొలతూగిపోతున్నారండి. అంతే దావీదు వాళ్ళ మీద పడి ఉదయం నుంచి మర్నాడు సాయంకాలం వరకు వాళ్ళందరినీ హతమ చేసి వారు ఏదైతే దోచుకున్నారో దోచుకున్న దాన్ని అంతని తిరిగి తెచ్చుకొని తనతో పాటు ఐగుప్తును కూడా తన వెంట తెచ్చుకొని తన దేశానికి విస్తారమైన సొమ్ముతో రావటానికి దేవుడు కృపణించాడు. చైపైకి ఆమేనని చెప్దామా? నేను చిన్న మాట చెప్పాలని తలుస్తున్నాను. హలో, నా మాట వింటున్నారా? చెయ్యెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దామా? నేను చెప్తున్న చిన్న మాట వినండి. ఇతను సిగ్లక్ అన్నటి ప్రాంతానికి వెళ్ళి దోచుకుని వచ్చాడు. సిగ్లక్ అన్నది ఇక్కడ ఉంది. ముందెళ్ళి కెయిలా మీద పడ్డారు, అక్కడ దాన్ని దోచుకున్నారు. మరొక ప్రాంతం మీద పడ్డారు, మహ్లేను అనే ప్రాంతం మీద పడ్డారు, దాన్ని దోచుకున్నారు. మరో ప్రాంతం మీద పడ్డారు, దాన్ని దోచుకున్నారు. మరో ప్రాంతం మీద పడ్డారు, దాన్ని దోచుకున్నారు. చివరిగా దావీదున్న ఊరి మీదకి వచ్చారు, దాన్ని దోచుకుని అక్కడ ఆస్తినంతా తీసుకెళ్ళి ఒక చోటుకు వచ్చి సంతోషంగా గొంతులేస్తున్నారు. ఇప్పుడు పోగొట్టుకున్నది దావీదు. పోగొట్టుకున్నది ఎవరు చెప్పండి? దావీదు. తన దగ్గర ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దావీదు పోగొట్టుకుని దాన్ని సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ఆ శత్రువులను జయించాడు, వాళ్ళని కొట్టాడు. అప్పుడు వాళ్ళ దగ్గర ఆస్తినంతా తీసుకున్నాడు. ఆస్తిని తీసుకున్నప్పుడు తన ఆస్తి దొరికిందా, ఈ ముగ్గురు ఆస్తి కూడా దొరికిందా? నా మాట అర్థమైందా లేదా మీకు? తన ఆస్తి ఒక్కటే దొరుకుతుందా, ఈ ముగ్గురు ఆస్తి కూడా దొరుకుతుందా? నా మాట అర్థమైందా? పోగొట్టుకుంది 1,00,000 అయితే ఇతనికి ఇప్పుడు 10 లక్షలు దేవుడు ఇచ్చాడండి. కొట్టాలి గట్టిగా చప్పట్లు. ఓ, నువ్వు పోగొట్టుకున్నది 1,00,000 అయితే నా దేవుడు 10 లక్షల రూపాయల ఆశీర్వాద దేవుడికి ఇచ్చును గాక. నువ్వు పోగొట్టుకున్నది కొంచెం అయితే అంతకన్నా అత్యధికంగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న స్థలము ఒక కుంచుడు భూమి అయితే, 10 సెంట్ల స్థలం అయితే నీకు 1 ఎకరం స్థలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్నది ఒక విశ్వాసం అయితే 10 మంది విశ్వాసుల్ని ఎంట పెట్టుకుని వస్తాడు. చప్పట్లు కొడుతూ దేవుని కనపడదామా? ఒక విశ్వాసిని విడిచిపెట్టి వెళ్ళిపోతే వాడు వెళ్ళట 10 మందిని తీసుకుని వస్తాడట. దేవునికి స్తోత్రగలను గాక. ఒక్కొక్క గట్ట వైద్యం చేశాడు ఒక ఆయన. వైద్యం చేస్తే అది బాగుపడిన తర్వాత వెళ్ళిందట. ఆ గజ్జు కుక్క వెళ్ళి ఇంకో గజ్జును కుక్కను తీసుకుని వచ్చిందట. మళ్ళీ దాన్ని బాగు చేశాడు. ఈ 2 వెళ్ళి ఇంకో 4 తీసుకుని వచ్చినాయట. అలాగే నేను అంటాను, ఈరోజు నువ్వు ఒకరిని పోగొట్టుకుని నీ దగ్గర నుంచి వెళ్తే వెళ్ళిపోయారు కానీ వస్తా పెద్ద మూటనే పట్టుకుని నీ దగ్గరకు వచ్చేద్దరు గాక. పోగొట్టుకున్న దానికంట అత్యధికమైన మేలు దేవుడు మీకు ఇవ్వబోవును గాక. ఎందుకో పరిశుద్ధాత్మ ఇక్కడ చెప్తున్నాడు, ఒక మాట చెప్పమని చెప్తున్నాడు. ఎవరో సేవకుడు తన విశ్వాసులను పోగొట్టుకుని ఉన్నాడు. ఎవరో సేవకుడు కష్టపడిన విశ్వాసుల్ని ఎవరో దోచుకుని పోయి ఉన్నారు. నా ప్రభు చెప్తున్నాడు, ఆ వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టుగా ఉండరు. రేపు వాళ్ళు తిరిగి ఈ వచ్చే సంవత్సరం 2027 సంవత్సరం వాళ్ళ దగ్గర రాబోతున్నారు. వస్తూ అక్కడున్న వ్యక్తులు కూడా తీసుకుని నీ దగ్గరికి రాబోతున్నారు. నీ సంఘం అత్యధికంగా 4 రెట్లు పెరుగును గాక. 4 దీవెన యేసునామములో మీకు వచ్చును గాక. రిసీవ్ ఇట్. దాన్ని యేసునామములో పొందుకుందురు గాక. పోగొట్టుకున్న దాన్ని నా దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. ఏమంటే పోగొట్టుకున్నదే ఇస్తున్నాడా, మరింత అధికంగా ఇస్తున్నాడా? చెప్పాలి. మరింత అధికంగా ఇస్తున్నాడు. ఆమేన్. ఇస్సాకు గారు పోగొట్టుకుని ఇస్తున్నాడా, మరింత అధికంగా ఇస్తున్నాడా? అధికంగా. ఎంత? 1, 2? చాలా ఎక్కువ. దీనికి చాలా ఎక్కువ ఆశ ఎక్కువైపోయింది నీకు. స్తోత్ర కలుగుడు గాక. అత్యధికంగా దేవుడు చేయబోతున్నాడు. నీ కూడా దేవుడు ఇచ్చును గాక. ఎంత గొప్పగా ఇస్తాడంటే, సారా అని ఒక సహోదరు ఉంది, పిల్లలు లేక నడువంగిపోయి 90 సంవత్సరం ముసలిది అయిపోయిందండి. కానీ ఆమె ఎంత గొండరాలుగా దేవుడు మార్చాడంటే, పోగొట్టుకున్న ఆ యవ్వనానికి మించిన యవ్వనం ఇచ్చాడట. 90 సంవత్సరాల వయసులో ఒక రాజుగారు కూడా ఈ అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోయాడట. గుండె జారి గల్లంత అయిపోయిందట. స్తోత్ర కలుగును గాక. గుండె జారి గల్లంత అయిపోయిందట. లేచిపోదామా, ప్రేమించుకుందామా, పెళ్లి చేసుకుందామా డ్యూయట్లు పాడుతున్నాడట. ఎవరిని చూసి? సారా అనే ముసలిదాన్ని చూసి.
ఈయనేమో ముసలిది కదా అనుకుంటుంది. కానీ దేవుడు పోగొట్టుకున్న దానిని ఒకరోజు ప్రభు వచ్చి సారా ఇంట్లోకి వచ్చాడు. సారా మంచి భోజనాన్ని పెట్టింది, వెన్న పూసినటువంటి అప్పమను పెట్టిందంట. అప్పుడు ప్రభు ఆశీర్వదించాడు, ఒక కొత్త యవ్వనాన్ని దేవుడు ఇచ్చేశాడు. అదే ఆశీర్వాదము, అదే ఆరోగ్యము ఇక్కడున్న వారికి దేవుడు ఇచ్చునుగాక. ఎవరైతే ఈ రాత్రి అనారోగ్యంతో ఉన్నారో నా యేసు మీకు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. పోగొట్టుకున్న దాన్ని దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. యేసు మీకు గొప్ప మేలు చేయబోతున్నాడు. అయితే ఐగుప్తుడు ఏమన్నాడంటే, అయ్యా నేను సమస్తం పోగొట్టుకున్నానయ్యా, కాయిలా పడ్డానయ్యా, నన్ను కొట్టి ఇక్కడ పాడేశారయ్యా, నాకు ఇంకేం ఆస్తి లేదయ్యా అయ్యా అని చెప్తే ఈ యొక్క దావీదు వెళ్ళి పడిపోయినటువంటి ఐగుప్తుని చూసి, పడిపోయిన ఐగుప్తునికి అంజూరు పండ్లు ఇచ్చి, అతనికి ఆహారం పెట్టి, అతనికి పెట్టవలసిన తిన్నంతా పెట్టి అతను బలం పొందుకునేలా చేశాడు. ఇతడే ఆ దావీదే ఒక మంచి సమరయుడిగా మారాడు. లూకా సువార్తలు 11 అధ్యాయంలో 10వ అధ్యాయంలో మనం సంఘటన చూడొచ్చు. ఒక మంచి సమరయుడు యెరూషలేము నుంచి యెరికోకి దిగి వెళుతూ దొంగల చేతుల్లో చిక్కబడిపోయినటువంటి ఒక వ్యక్తిని చూశాడు. ఆ దారిని లేవీడే చూశాడు, వెళ్ళిపోయాడు. యాజకుడు చూశాడు, వెళ్ళిపోయాడు. సమరయుడు వచ్చాడు, పడిపోయిన వాడిని చూసి వెళ్ళిపోలేదు, అతన్ని లేపి గాయాలు కట్టాడు, అతనికి ద్రాక్షరసం పోసాడు, అతన్ని ఆదరించాడు, నూనె పోసి గాయాలు కట్టి తిరిగి పూటకోన వాళ్ళ ఇంట చేర్చి 2 ధ్యానారాలు అక్కడ ఇచ్చి, ఇంకా కొద్దివంటే మరలా నేను వచ్చినప్పుడు ఇస్తానని చెప్పి అతన్ని ధైర్యపరిచి అతన్ని పైకి లేవనెత్తి తన గాడిద మీద ఎక్కించుకొని ఆ సమరయుడు అతని పూటకోల వాని ఇంటికి చేర్చాడే. ఆ కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ మంచి సమరయుడే పాత నిబంధనలో ఉన్న ఒక దావీదండి. స్తోత్రగలను గాక. పాత నిబంధనలో దావీదు చేసిన పనే కొత్త నిబంధనలో మంచి సమరయుడు చేశాడు. ఈ రోజు నేను చెప్తున్నమాట, ఆ మంచి సమరయుడుగా మారటానికి ముందు ఆ దావీదు గాయపరచబడ్డాడు, ఆ దావీదు దుఃఖపడ్డాడు, ఆ దావీదు అనుకున్న సమస్తాన్ని సమస్తాన్ని అతడు కోల్పోయాడు. ఇదిగో నీ కొరకు యేసు ప్రభువారు కూడా సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు, ఆయనకున్నటువంటి దేవదూతలు స్తుతించే స్తుతులు విడిచిపెట్టాడు. సమస్తాన్ని పోగొట్టుకొని దేవునికి దైవత్వాన్ని కూడా విడిచిపెట్టి నీకోసం భూమి నీ కొరకు దారపోసి, నీ కొరకు చేతుల్లో గాయాల పొంది, చివరి రక్త బొట్టు వరకు కార్చి, కొంచెం కూడా రక్తం లేకుండా సమస్తాన్ని పోగొట్టుకున్న ఆ ప్రభువే మంచి సమరయుడు. ఆయనే మంచి దావీదు. ఆయన బహుగా దుఃఖపడ్డాడు. యేసు ప్రభువు సిలువలో ఉంటే చుట్టుపక్కల రాళ్ళు పైకెత్తినట్లుగా నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దిగి రావచ్చు కదా, నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని ఎలాగైతే యేసు ప్రభువు విమర్శించారే, గుర్తుందా పిల్లరా? దావీదును కూడా అలాగే విమర్శించారు. ఇప్పుడు నా యేసు ఒక దావీదు కుమారుడిగా సిలువలో ఉన్నాడు. సమస్తాన్ని పోగొట్టుకొని, సమస్తాన్ని నీ కొరకు దారపోసి, రక్తాన్ని చిందించి సమస్తాన్ని పోగొట్టుకున్న ఆ యేసు ఒక మంచి సమరయుడి దగ్గరికి వచ్చి పడిపోయిన నిన్ను గాడిద మీద ఎక్కించుకొని నువ్వు పోగొట్టుకున్న వాడిని తిరిగి నీకు తెచ్చిపెట్టి, కాయిలా పడిపోయిన నిన్ను ఒక మంచి కాయముగా మార్చి తన కూడా తిరిగి యెరూషలేముకు తీసుకొచ్చినట్లుగా నిన్ను ఆ పరలోక రాజ్యానికి యేసు ప్రభువు తీసుకెళ్ళబోతున్నాడు. ఈ రాత్రి నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు, నిన్ను నిలబెట్టబోతున్నాడు. నిన్ను తన నువ్వు నేను లోకస్తులమే. దావీదు అనగా దావీదు కుమారుడు యేసు నీ దగ్గరకు వచ్చాడు, నిన్ను తన బండి మీద ఎక్కించుకుంటున్నాడు. యెరూషలేముకి దావీదు తీసుకుని వచ్చినట్లుగా నిన్ను కూడా దేవుడు పరలోక యెరూషలేముకు తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఈ రాత్రి నేను చేర్చుకోబోతున్నాడు. తమ్ముడు, ఒక మాట చివరిగా చెప్తే నీ మాట నీ చెవుల్లోకి రాని. నువ్వు కూడా శ్రమలు అనిపించావు, నువ్వు కూడా గాయాలు పొందావు, నువ్వు కూడా అప్పుల పాలయ్యావు, అనారోగ్యం పాలయ్యావు, కృంగిపోయావు. అయితే కృంగిపోయినట్లుగా ఉంచట్లేదు దేవుడు. ఆ కృంగుదల్లో కొన్ని పాఠాలు నేర్పుతున్నాడు. అందరూ రాళ్ళెత్తారు, నిన్ను అవమానించారు, నిందించారు. అప్పుడు చచ్చిపోతే మంచిదేమని అనిపించింది, ఎందుకు ఈ బ్రతుకు అనిపించింది. కానీ ఆ బ్రతుకు నీకు కొన్ని పాఠాలు నేర్పింది, ఆ బ్రతుకు నీకు కొన్ని లెసన్స్ నేర్పింది. అప్పుడు నీవు ధైర్యం తెచ్చుకున్నావు. చూడండి, ఏదైనా పైకి ఎగరాలంటే, ఒక గాలిపటం పైకి ఎగరాలంటే ఎదురు గాలి వస్తేనే కానీ గాలిపటం పైకి ఎగరదు. ఏదైనా ఒక పక్షి ఆకాశంలో చక్కగా ఎగరాలంటే దానికి రెక్కలు ఊపుకుంటూ ఎగిరితే ఎంతోసేపు ఎగరలేదండి. అది ఎదురు గాల్లో తన రెక్కలు ఇలా 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 బ్యాలెన్స్ చేసుకోగలిగితే చక్కగా గాలి రెక్క
రెక్కలు ఓ పక్క లేకుండా ఈజీగా వెళ్ళిపోగలుగుతుంది. అంటే ఎదురుగాలి ఒక పక్షి ఎగరటానికి ఎలాగైతే సహాయం చేస్తుందో, ఒక గాలిపట ఎగరటానికి ఒక ఎదురుగాలి ఎలాగైతే సహాయం చేస్తుందో, నీ కుటుంబంలో వచ్చిన ఎదురీతలు, నీ కుటుంబంలో వచ్చిన శ్రమలు, నీ కుటుంబంలో వచ్చిన ఇబ్బందులు, ఇరుగుపొరుగు ద్వారా వచ్చిన అవమానాలు ఆ ఎదురు గాలిలో ఒక గాలిపటం వల్లి, ఓ పక్షిరాజు వల్లి రెక్కల చాపి పైకి ఎగిరే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. పైకి ఎగిరితే నెక్స్ట్ జరిగే పని ఏంటో తెలుసా? నీవే 10 మందిని లేపే వ్యక్తిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఆ దావీదు, కృంగిపోయిన దావీదు, 10 మంది రాళ్ళు పెట్టుకుని చంపాలని చూసినటువంటి ఆ దావీదు, చచ్చిపోతే మంచిదేమో అనిపించుకున్న దావీదు, ఇప్పుడు ఐగుప్తిని పైకి లేపే వ్యక్తిగా ఎలాగైతే నిలబడ్డాడో, నిన్ను కూడా రేపు అప్పులు పాలైన వాళ్ళని నువ్వు లేపే వ్యక్తిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. అనారోగ్యం పాలైన వ్యక్తులని నువ్వు నిలబెట్టే వ్యక్తిగా దేవుడు చేయబోతున్నాడు. అంటే నువ్వు నిలబడటం కాదు, 10 మందిని నిలబెట్టే వ్యక్తిగా దేవుడు నన్ను చెయ్యాలని ఎంతమంది కోరుకుంటున్నారో వారు మాత్రమే చేపైకెత్తి ఆమేన్ అని చెప్పండి. నేను చెప్పిన మాట అర్థమైందా? ఒకటి నిన్ను లేవనెత్తడమే కాదు, నువ్వు 10 మందిని లేపే వ్యక్తిగా దేవుడు చేయబోతున్నాడు. హలో, నువ్వు కింగ్గా ఉండటం కాదు, నువ్వు కింగ్ మేకర్గా మారబోతున్నావు. 10 మందిని కింగులుగా తయారు చేసే వ్యక్తిగా దేవుడు చేయబోతున్నాడు. నా మాట అర్థమైన వాళ్ళు మాత్రం ఆమేన్ అని చెప్తారా? నీ అప్పులు తీరిపోవటం కాదు, ఇక నుంచి 10 మందికి అప్పిచ్చే వ్యక్తిగా మారుతాలి. నిన్ను దేవుడు గనుడిగా దేవుడు చేయునుగాక. నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు ఖచ్చితంగా ఈ కోటాల్లో. నువ్వు ఆరోగ్యవంతుడు అవటమే కాదు, ఇక నుంచి 10 మంది అనారోగ్యం గల వ్యక్తుల్ని బాగు చేసే వ్యక్తిగా మారుదువుగాక. ఆ గజ్జు కుక్క బాగుపడి 10 మంది కుక్కలు తీసుకొచ్చినట్లుగా ఈరోజు నువ్వు బాగుపడి 10 మంది విశ్వాసులని, 10 మంది అన్యజనులని మందిరానికి నడిపించే వ్యక్తిగా మారుదువుగాక. నమ్మిన వారు మాత్రమే చప్పట్లు కొడుతూ గట్టిగా ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నీలో ఎంతమంది మంచి సమరయంలా మారాలనుకుంటున్నారు? మీలో ఎంతమంది దుఃఖంతో ఉన్న నేను 10 మందిని లేవనెత్తే దావీదులా మారాలని ఎంతమంది అనుకుంటున్నారు? అనుకుంటే నీ ఉన్న స్థలంలో లేచి నిలబడగలవా? నీ ఉన్న స్థలంలో లేచి నిలబడగలవా? థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ తల్లి. నేను అందరినీ స్వస్థత ప్రార్థన కాదు ఇది, నేను చెప్పేటువంటి బాప్తిస ప్రార్థన కూడా కాదు. నిన్ను ఒక మంచి సమరీయుడిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. నిన్ను ఒక ఉన్నతమైన ఉపదేశంతో దేవుడు నిలబెట్టబోతున్నాడు. నీవు ఇక్కడి నుంచి 10 మందిని నిలబెట్టే వ్యక్తిగా చేయబోతున్నాడు. ఈ రామచంద్రపురం గ్రామాన్ని రక్షించగలిగే శక్తి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. పక్కన్న బలివేని రక్షించగలిగే వ్యక్తి శక్తిగా దేవుడు నేను చేయబోతున్నాడు. ధర్మాజు గూడాన్ని, పక్కన్నటువంటి గూడాలన్నీ కూడా నీ చేతికి దేవుడు అప్పగించబోతున్నాడు. అనేక నీ బంధుమిత్రులను రక్షించే శక్తి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు నువ్వు ఒక్క దానివే ప్రభువు నమ్ముకున్నావు, రేపు నీ ద్వారా 10 మంది మారుదురుగాక, 10 మంది మారుదురుగాక. వారిలో ఒంటరివాడు 1000 మంది అగునుగాక. నిన్ను దేవుడు దీవించబోతున్నాడు. ఓ హల్లెలూయా. కష్టాల్లో నిలబడతావా బిడ్డ? శ్రమల్లో నిలబడతావా బిడ్డ? తొట్టులు పోకుండా ఉంటావా బిడ్డ? దేవుని కోసం నిలబడతావా? బహు దుఃఖం వచ్చిందని దేశాన్ని విడిచిపెట్టేస్తావా? కష్టం వచ్చిందని సంఘాన్ని విడిచిపెట్టేస్తావా? దేవుని విడిచిపెట్టేస్తావా? దేవుని ప్రార్థన మానేస్తావా? మానద్దు. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతింతును. ఆయన కీర్తి నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతింతును. నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, తన మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపకు, స్తుతించక ఆపకు. నీకొచ్చిన కష్టం, ఆరాధన నీకొచ్చిన దుఃఖం, స్తుతించుట మానను, నీ మేలు కోసమే, స్తుతించుట మానను, నిన్ను గొప్ప చేయడం కోసమే. నా మేలు నువ్వు మరింత గొప్ప వ్యక్తిగా మారబోతున్నావు. నిన్ను ఉన్నతమైన స్థితిలోకి చేర్చబోతున్నాడు. మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన స్తుతించుట మానను. నువ్వు కనపరిచే దేవుణ్ణి, స్తుతించే దేవుణ్ణి. శ్రమైన, కష్టమైన,
దుఃఖమైన, చెరసాలైన, శత్రు బాధ అయిన, అవమానమైన, ఒకవేళ నీ వారే నీ మీద రాళ్ళెత్తినా కృంగిపోకు బిడ్డ, కృంగిపోకు. దేవుని నిలబెట్టబోతున్నా, దేవుని బలపరచబోతున్నాడు. నిన్నే ఒక మంచి సమరేటుగా చేయబోతున్నాడు. అప్పుడు ఒక మంచి సమరేటు వచ్చాడు, ఇప్పుడు నిన్ను మంచి సమరేటుగా మార్చాలని చూస్తున్నాడు. నిన్నొక పౌలు వలె, నిన్నొక పేతురు వలె, నిన్నొక బర్నబా వలె. బర్నబా తన ఆస్తిని అంతా ఇచ్చేసి పేదలను ఎలా సంరక్షించాడు, ఇప్పుడు నీ ఆస్తిని పేదలు పంచిపెట్టే స్థితి. కన్నీలే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. ఏంటో పరిస్థితులు వచ్చింది, నిన్నే దావీదు వలె మార్చబోతున్నాడు. కన్నీలే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశము చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. ఆరాధనాపను స్తుతించుటమానము, ఆరాధనాపను స్తుతించుటమానము, స్తుతించుటమానము, ఆరాధనాపను స్తుతించుటమానము, ఆరాధనాపను స్తుతించుటమానము, 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 ఆరాధనాపను స్తుతించుటమానము, ఆరాధనాపను స్తుతించుటమానము, స్తుతించుటమానము, ఆరాధనాపను స్తుతించుటమానము, ఆరాధనాపను స్తుతించుటమానము, ఆరాధనాపను స్తుతించుటమానము, ఆరాధనాపను స్తుతించుటమానము. తిరిగి సంపాదించుకునే శక్తి, ఒక విజయవంతమైన జీవితము చైతన్యం పట్టుకొని ఊరేగే శక్తి వచ్చునుగాక. పోగొట్టుకున్న వాడిని తిరిగి సంపాదించుకుంటున్నాగా, పోగొట్టుకున్న వాడిని వచ్చునుగాక. ఏదైతే పోగొట్టుకున్నావో అది నా దేవునికి తిరిగి ఇవ్వబోతున్నాడు. పోగొట్టుకున్న విశ్వాసులు తిరిగి ఇవ్వబోతున్నాడు. పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి ఇవ్వబోతున్నాడు. పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని తిరిగి ఇవ్వబోతున్నాడు. పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని మళ్ళా తిరిగి ఇవ్వబోతున్నాడు. ఇంతకాలం ఏదైతే దేనికోసం ఎదురు చూసావో, ఏదైతే ఇంతవరకు సాధ్యం కాలేదో, అది నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అది నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఓ ఆరాధన ఆపను స్తుతించుటమానము. కష్టం వచ్చిందా, బహుగా దుఃఖపడిన, అందరు రాళ్ళెత్తిన దావీదు మంచి సమరయుడిగా మారటానికి గల కారణం ఆ కష్టాల్లో డబ్బును బట్టి ధైర్యం తెచ్చుకోలేదు. తనకున్నటువంటి బంధుమిత్రులను బట్టి ధైర్యం తెచ్చుకోలేదు. యేసయ్యను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అది అతను ఒక మంచి సమరయునిగా మార్చివేసింది. ఆ కష్టాల్లో, ఇబ్బందుల్లో ఎవరో సలహా కోసం వెళ్ళలేదు, ఎవరో సహాయం కోసం వెళ్ళలేదు.
దైవ చిత్తం కోసం, దైవ నిర్ణయం కోసం నేను జయిస్తానా జయించనా, నేను గెలుస్తానా గెలవనా, పోగొట్టుకున్నవి తిరిగి తెచ్చుకుంటానా తెచ్చుకోనా అని దేవుణ్ణి అడిగాడే, అదే అతన్ని గొప్పవాడిగా చేసింది. శ్రమలో అందుకే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు దైవ చిత్తం మీద ఆధారపడగలిగితే, ప్రభువా మీరు ఏం చెప్తే అది చేస్తాను అని కానీ నువ్వు అనగలిగితే, నా దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. నా ఈ శ్రమలో నీ చెయ్యి పట్టుకుని శిఖరం మీదకి ఎక్కించబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్నది కొంత అయితే అంతకు మించిన వింతైనవి దేవునికి ఇవ్వబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్నది కొంత అయితే దానికి మించినది, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికముగా నా దేవునికి ఇవ్వబోతున్నాడు. మరి పోగొట్టుకున్న దాన్ని చూసి ఏడుస్తావా? తిరిగి దేవునితో ఐక్యమవటం కోసం ప్రయత్నం చేస్తావా? దేవునితో ఐక్యమవటం నీకు ఇష్టమైతే ఈ రాత్రి ప్రభు చేయి పట్టుకో. నీ చిత్తమే నేను చేస్తానయ్యా, నువ్వేం చెప్తేది నేను చేస్తానయ్యా, నీ మాట వింటానయ్యా, నీకు లోపడతానయ్యా, నీకు విధేయత చూపిస్తానయ్యా. ఉండవలసిన స్థలంలో ఉండటం మానేశాను కాబట్టి నాకు ఇన్ని బాధలయ్యా. యూదా దేశాన్ని విడిచిపెట్టడం వల్లే నాకు ఇన్ని బాధలయ్యా. నా తప్పేదో నాకు అర్థమైందయ్యా. ఏపోదుని విడిచిపెట్టి ఏపోదు వెనకాల దాచబడిన గొలియాతు ఖడ్గమే గొప్పదనుకున్నానయ్యా. ఏపోదు కన్నా గొప్పదనుకున్నానయ్యా. బతుకు అర్థమైపోయిందయ్యా. లోకం గొప్పదనుకుని, రాజకీయ నాయకులు గొప్ప వాళ్ళు అనుకుని, బంధుమిత్రులు గొప్ప వాళ్ళు అనుకుని వాళ్ళని ఆశ్రయించానయ్యా. రాజకీయాల్లో తిరిగానయ్యా, డబ్బు చుట్టూ తిరిగానయ్యా, వ్యాపారం చుట్టూ తిరిగానయ్యా. ఇప్పుడు నాకు అర్థమైంది ప్రభువా, ఎపోదే గొప్పదని, దైవ చిత్తమే గొప్పదని, దైవ చిత్త ప్రకారం జీవిస్తే దేవుని బిడ్డ. రాజకీయాల్లో తిరుగుతున్నావా? నాయకుల వెనకాల తిరుగుతున్నావా? డబ్బు వెనకాల తిరుగుతున్నావా? బంధుమిత్రుల వెనకాల తిరుగుతున్నావా? వద్దు బిడ్డ, వద్దు. ఈ రాత్రి దైవ చిత్తం దగ్గరకు వచ్చే దేవుని చేయి పట్టుకో. నీ చేయి పట్టుకుని నడిపించబోతున్నాడు ఆయన. ఎంతమందికి ఈ రాత్రి యేసయ్య కావాలి? నేను నా సొంత ఇష్టం నెరవేర్చుకున్నాను, ఇక నుంచి నీ చిత్తమే నేను చేస్తానయ్యా. అందుకే నాకు ఇన్ని తెప్పులు వచ్చినాయి అయ్యా, ఈ అనారోగ్యం వచ్చింది అయ్యా, ఈ మోకాల నొప్పులు, నడువు నొప్పులు అందుకే వచ్చినాయి అయ్యా, ఈ లేనిపోయిన అనారోగ్యాలు వచ్చినాయి నాయన, అప్పులు పాలైపోయినయ్యా. నీ చిత్తం కాకుండా చేశాను కాబట్టి నేను తిప్పలు పడుతున్నానయ్యా. ఇక నుంచి నేను వాటిని విడిచిపెడతానయ్యా. నీ చిత్తంకే నేను తల వంచుతాను అనుకునే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే నీ కుడి చేతిని పైకెత్తగలవా? ఆ కత్తి వైపు చూడకు, ఆయుధాల వైపు చూడకు. అవి నీకు వాడుక కాదు, అవి నీకు అలవాటు కాదు. నీ అలవాటు దైవ చిత్తమే, నీ అలవాటు బైబిల్ చదవటమే, నీ అలవాటు ప్రార్థన చేయటమే. బంధుమిత్రుల వైపు చూడదు బిడ్డ, వారు చేయి విడిచి పెడతారు. కష్టాల్లో ఉండగా నీ చేయి విడిచి పెడతారు. కానీ దైవ చిత్తం కోసం నువ్వు మోకాలు వేస్తే, చేతులు సంఖ్యలు వేసిన, కాళ్ళకు బండాలు బిగించిన, నువ్వు మాత్రం పాటలు పాడుతూ ఆరాధన గాని చేయగలిగితే నా దేవుడే నీ బంధకాలు తెంచుతాడు. నా దేవుడే సరసాల తలుపులు తెంచుతాడు, తొలగిస్తాడు, సరసాల తలుపులు ఓపెన్ చేస్తాడు, నీకు విడుదలిస్తాడు. ఎంతమంది దైవ చిత్తం చేయాలనుకుంటున్నారో నీ కుడి చేతులు పైకెత్తుతావు బిడ్డ. ప్రభువా, చెయ్యెత్తని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. చెయ్యెత్తని మీ అందరికీ నేను ప్రభు పేరు చెప్తున్నాను. కత్తుద్దమ్మా, డబ్బుద్దమ్మా, లోకం వద్దమ్మా, లోక తలంపులు వద్దు బిడ్డ, వద్దు బిడ్డ, వద్దు బిడ్డ. దేవునికి నువ్వు ముద్దు బిడ్డగా మారాలి. ఇంక నేను కత్తి పట్టుకోనయ్యా, నేను రాజకీయాలు పట్టుకోనయ్యా, ఈ లోక సంబంధమైన వ్యవహారాలను పట్టుకోనయ్యా, లోక సంబంధ స్నేహాలు నాకు వద్దయ్యా అని అనుకుంటే
నేను లోక స్నేహం చెయ్యను, లోక కత్తులు నాకొద్దు, లోకంలో ఉన్న పెద్దలు నాకొద్దు, లోకంలో ఉన్నటువంటి ఈ రాజకీయాలు నాకొద్దు, లోక స్నేహాలు నాకొద్దు అనుకుంటే నువ్వు రెండో చేయకుండా పైకెత్తగలవా? థ్యాంక్ యూ బిడ్డ, థ్యాంక్ యూ బిడ్డ. ఇప్పుడు నీ చేతిని పైకెత్తిన చేయి నాకు ఎలా కనపడుతుందో తెలుసా? యేసై కౌగిల్లోకి చేర్చబడి ప్రియుడుగా కనబడుతున్నా. ఒక చంటి బిడ్డ రెండు చేతులు ఎత్తి నన్ను ఎత్తుకో యేసై అన్నట్లుగా నీ శిరస్సు పైకెత్తి నీ చేతులు పైకెత్తుతుంటే ఒక చంటి పిల్ల, ఏడుస్తున్న చంటి పిల్ల తన తల్లి వైపు చేతులు ఎత్తినట్లుగా, దుఃఖంతో ఒక బిడ్డ అమ్మా అంటూ చేతులు పైకెత్తినట్లుగా నువ్వు ఎత్తావే. ఈ రాత్రి నా ప్రభు నీ దుఃఖాన్ని ఆనందంగా మార్చటానికి నిన్ను తన కౌగిట్లో చేర్చుకోబోతున్నాడు, తన గుండెలకి నిన్ను అత్తుకోబోతున్నాడు. నీ కుడి హస్తం నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా, నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా. యేసయ్య కౌగిట్లో నేను శాశ్వత కాలం నిలబెట్టబోతున్నాడు. ఇక నీకు దుఃఖం ఉండదు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ దేవునికి ఇవ్వబోతున్నాడు. ఎంతగా రెండు చేతులు చాపావో పట్టజాలను దీవులు నీ మీద కుమ్మరించబోతున్నాడు. ఆకాశ వాకలిప్పి పట్టజాలను దీవులు నీ మీద కుమ్మరించబోతున్నాడు. నీ బంధుమిత్రుల కంటే నీ తలపైకి ఎత్తబోతున్నాడు. నీ అన్నదమ్ముల కంటే నీ తలపైకి ఎత్తబోతున్నాడు. పోగొట్టుకున్న దానికన్నా 4 రెట్లు దేవునికి ఇవ్వబోతున్నాడు. తండ్రి, చేతులపైకి ఎత్తిన బిడ్డలను ఆశీర్వదించు, నీ కృపతో కప్పండి. చేతులు ఎత్తిన బిడ్డలందరూ తమ విడిచిపెట్టిన పాపం జోలికి మరల వెళ్ళనివ్వద్దు, లోకం వైపు చూడనివ్వద్దు, పాపం వైపు చూడనివ్వద్దు. నీ వైపే చూస్తూ నీలోనే సాగిపోయే కృపనివ్వండి అయ్యా. అయ్యా, నీ చిత్తానుసారంగా నడిచే బిడ్డలుగా చేయండి నాయన. ఒక మంచి సమరయులుగా వీరు మార్చండి నాయన. వీరు ఐగుప్తీలను కూడా నీ వైపుకు తిప్పే వాళ్ళుగా మార్చండి నాయన. పడిపోయిన వారిని పైకి లేవనెత్తే దావీదులాగా వీళ్ళని మార్చండి నాయన. ఎందుకంటే వీరు బాధలు అనుభవించారు, శ్రమలు అనుభవించారు. అయ్యి ఇప్పుడు గొప్ప చేయండి వీరిని, ఘనపరచని వీరిని. వీరిని కృపలో నిలబెట్టండి. దావీదు వలె నీవు మా మధ్యలోకి వచ్చేవయ్యా, శ్రమలు భరించేవయ్యా, మా కొరకు గాయాలు భరించేవయ్యా, మా కొరకు రక్తము కార్చేవయ్యా. మా దగ్గరకు వచ్చి పడిపోయి కాయిలా పడి మా యజమానుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మమ్మల్ని ఎంతకాలం ఏలుబడి చేసిన సైతానుగాడు మా అవసరం తీరగానే విడిచిపెట్టేశాడు. మా ఆరోగ్యం పోగానే విడిచిపెట్టేశాడు. మా డబ్బు పోగానే మా స్నేహితులు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారయ్యా. కానీ కాయిలా పడిన స్థితిలో, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయిన స్థితిలో నా దరి చేరిన గొప్ప దేవుడు అయ్యా, నా పక్కన చేరిన గొప్ప దేవుడు అయ్యా. నాకు భోజనం పెట్టావే, ఆదరించావే, నీ గుర్రం ఎక్కించుకున్నావే. మమ్మల్ని యెరూషలేముకి, ఎక్కడకు అమాలేకు స్థలానికి వెళ్ళవలసిన మమ్మల్ని, నరకానికి వెళ్ళిపోవలసిన మమ్మల్ని తిరిగి వెనక్కి తీసుకుని వచ్చి మమ్మల్ని యెరూషలేముకి దావీదు చేర్చినట్లుగా మమ్మల్ని పరమ యెరూషలేముకు చేర్చుకోబోతున్నావు. ఈ రాత్రి వీళ్ళందరూ పరమ యెరూషలేముకు వచ్చుదురుగాక, నిశ్చయంగా నీతో నిలబడుదురుగాక. సేవ చేస్తున్నటువంటి దైవజనులు ఇస్సాక్ గారిని బలపరుచు అయ్యా. నా తన తమ్ముడు యోహాన్ని దీవించు, ఘనమైన పాత్రగా వాడుకో అయ్యా. రేపు జరగబోయే మీటింగ్ ఆశీర్వాదకరం జరిగించు. తమ్ముడు నాయన జోసువాని రేపు బలపరిచి వాడుకో. అంతమైన అయ్యా వాక్యంతో నిలబెట్టుకో. ఈ ప్రార్థన అంగీకరించు. వచ్చిన దైవజనులందరి సేవ దీవెనకరమగునుగాక. చేతులెత్తిన ప్రతి ఒక్కరు కుటుంబాలకి మంచి ఆరోగ్యము కలుగునుగాక, ఐశ్వర్యము కలుగునుగాక, అప్పులన్నీ తీరిపోవునుగాక, 10 మందికి ఇచ్చేవారుగా మారుదురుగాక, పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి పొందుదురుగాక, పోగొట్టుకున్న పొలం మరలా తిరిగి అనేక రెట్లుగా నీ బిడ్డల యొద్దకు వచ్చునుగాక. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము ప్రియ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున బట్టి ఆయన నామానికి మాత్రం మహిమ కలుగును గాక.
అలాగే సంఘాన్ని బట్టి గ్రామాన్ని బట్టి అయ్యగారికి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వాస్తవమే ఆ పొలాలు స్థలాలు అమ్ముకున్న వాడిని నేనే. వాస్తవంగా చెప్పాలంటే మరణానికి దగ్గర వెళ్ళిన వ్యక్తిని కూడా నేనే తిరిగి మళ్ళా నా దేవుడు బ్రతికించి మీ మధ్యలో ఈ రీతిగా నిలబెట్టిడు. ఆయన నామానికే మహిమ కలుగునుగాక. మంచిది. అలాగే మన మధ్యలో టీ నర్సాపురంలో బహు వేగంగా ప్రయాణం చేస్తున్న దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. దానియేల్ రాజయ్య గారు మరి ప్రార్థన చేసి ప్రభు నామాన్ని మహిమపరచవలసిందిగా చివరి ప్రార్థన చేసిన తర్వాత మనందరూ ప్రేమిందు ఉంది, ఎవ్వరూ వెళ్ళొద్దు, అందరూ ప్రేమిందు తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అలాగే అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత పెద్ద అయ్యగారు మా ఆత్మీయ తండ్రి గారు ఆశీర్వాదం ప్రార్థిస్తారు. Thank you, Jesus. Thank you, Holy Spirit of God. Thank you, Father. We thank you for everything, Lord. We honor you, Jesus. That your name shall be glorified, Lord. That your name shall be magnified, Lord. మహాపరిశుద్ధుడైన అత్యంత ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, మహాకనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అంటే మీ కృపే, పలకబడిన ప్రతి మాట మీటింగ్లో ఈ స్థలానికి చేరువచ్చిన వారందరి జీవితాల్లో నూతనమైన కార్యం చేయండి. ఎంతమంది లైవ్లో వీక్షించారో వారి పట్ల, వారి కుటుంబాల పట్ల నూతన కార్యాలు జరిగించండి. ఎవరు ఏ స్థితిలో పడిపోయి ఉన్నారో ఈ రాత్రి వారిని మీ దక్షిణ హస్తంతో లేవనెత్తినందుకు వందనాలయ్యా. మీరు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. పెంట గొప్ప మీద నుంచి బేదులను సైతం పైకి లేవనెత్తే దేవుడవు నీవేనయ్యా. పాపంలో ఉన్న వారిని లేవనెత్తే దేవుడవు నీవే. రోగములో ఉన్న వారిని లేవనెత్తే దేవుడవు నీవే. లోకంలో ఉన్న వారిని లేవనెత్తే దేవుడవు నీవే. రాత్రి దైవజనులు చెప్పిన ప్రతి మాట అందరి పట్ల నెరవేర్చండి. సంఘాన్ని, మందిరాన్ని, వచ్చిన సేవకులను, సేవకులను, పరిచారకులందరినీ దీవించండి. రేపటి దిన మీ మహిమను అధికం చేసి మరింత ప్రభావంతో మీరు కదలమని సమస్త ఘనత, మహిమ, కీర్తి, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఎంతమంది రాత్రి ఏ తీర్మానాలు తీసుకున్నారో ఆ తీర్మానాల్లో వారు నిలిచి ఉండులాగున మీ కృప అనుగ్రహించమని యేసు ప్రశస్తమైన నామములో ప్రార్థన అడుగుచున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మకమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ మొదటి రాత్రి ప్రకటించిన మీ దాసులకును, మరల రేపు జరగనటువంటి సభకును, నీ బిడ్డలు ఎంతమంది ఈ వాక్కులు విన్నారో, మాటలు విన్నారో ప్రతి ఒక్కరికి సదాకాలం మీ గాయకములతోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు.